Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics polynomials chapter లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.4 యొక్క సెకండ్ పార్ట్ ని అంటే టోటల్ గా ఈ చాప్టర్ యొక్క కంక్లూజన్ పార్ట్ ని చూడబోతున్నాం. సో దీనిలో ఎగ్జాంపుల్ 11 ప్రాబ్లం కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ మోడల్ అది. సో తెలుగు వివరణతో ఎప్పటిలాగే ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ మనం చూద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ డివిజన్ అల్గారిథం ఇన్ పోలినామియల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని రీకాల్ చేసుకుని ఇప్పుడు చెప్పినట్లుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లం 11 తో పాటుగా 3.4 ఎక్సర్సైజ్ లో మిగిలిన 3, 4, 5 ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్రెజెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా డివిజన్ అల్గారిథం ఫర్ పోలినామియల్స్. మనం ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు గుర్తు చేసుకోవాల్సింది కాన్సెప్ట్ కేవలం ఇది ఒకటే కాబట్టి చూడండి. సో డివిజన్ అల్గారిథం మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా పోలినామియల్స్ లో డివిజన్ ని బేస్ చేసుకుని మనం పాటించాల్సినటువంటి రూల్. ఇఫ్ p of x and g of x are any two polynomials with g of x is not equal to 0 అంటే ఇక్కడ మీకు డివిజన్ బేస్ చేసుకుని కాబట్టి ఇక్కడ చూడండి నేను అడుగుని రాస్తున్నాను. p of x అనేది ఒక పోలినామియల్ అయ్యి దీన్ని ఏదైనా సమ్ g of x తో మనం డివైడ్ చేస్తే ఇందులో g of x 0 కాకూడదు డివైడ్ చేసేది. దెన్ వీ కెన్ ఫైండ్ పోలినామియల్స్ q of x and r of x అంటున్నాం. అంటే డివిడెండ్ ని మనం ఒక డివైజర్ తో చేసినప్పుడు ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ఈ కోషియంట్ అండ్ రిమైండర్ వస్తాయి కాబట్టి ఈ కోషియంట్ ని మనం q of x తోను ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ని ఫైనల్ గా r of x తోను రిప్రజెంట్ చేస్తే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని మనకి జనరల్ గా తెలిసినటువంటి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా బాగానే ఇక్కడ కూడా p of x ఈక్వల్ టు g of x ఇంటూ q of x ప్లస్ r of x అవుతుంది. సో ఇక్కడ r of x 0 అవ్వచ్చు 0 కాకపోవచ్చు. 0 అయినట్లయితే q of x is a factor of p of x అనుకున్నాం. ఇక్కడ రిమైండర్ 0 వస్తే దీనికి ఫ్యాక్టర్ అని చెప్తాం. 0 రాలేదు అంటే ఎప్పుడు మనం డివిజన్ ఆపేస్తాం అంటే ఈ g of x డిగ్రీ కంటే r of x డిగ్రీ తక్కువ వచ్చినప్పుడు. చూడండి ఇక్కడ డిగ్రీ ఆఫ్ r of x is less than డిగ్రీ ఆఫ్ g of x ఎప్పుడు r of x not equal to 0 అయినప్పుడు. సో అది మనం రాస్తాం. అదేవిధంగా ఇక్కడ భాగించేది లీనియర్ పోలినామియల్ అయినట్లయితే ఇక్కడ x - c అనే రూపంలో కనుక ఈ మనకి p of x అనేది డివైడ్ చేయబట్టయితే అంటే g of x రూపంలో x - a ఉంటే రిమైండర్ బదులుగా మనం డైరెక్ట్ గా p of a అంటే x ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో అదే రిమైండర్ ఇక్కడ వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ షార్ట్ కట్ డివిజన్ చేయొచ్చు ఎప్పుడు అంటే లీనియర్ పోలినామియల్ తో అని మనం ఆల్రెడీ నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఈ చాప్టర్ లో మిగిలినవి. సో ముందుగా మీకు చూడండి ఎగ్జాంపుల్ 11 ప్రాబ్లం. మనకి ఇది మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా మనకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ లో ఇదొకటి. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వరుసగా రెండు సాల్వ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 11 కాకుండా ఎక్సర్సైజ్ లో ఒక ప్రాబ్లం కూడా ఇదే మోడల్లో మీకు ఉంటుంది. ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2 ఇఫ్ యూ నో దట్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √2 అండ్ మైనస్ √2. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ప్యాటర్న్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి ఏమి ఇస్తున్నారు చూడండి. మొత్తం జీరో వాల్యూస్ కనుక్కోవాలి. ఆల్ ద జీరోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిగ్రీ అబ్జర్వ్ చేయండి. 4th డిగ్రీ పోలినామియల్ అయినప్పుడు దీనికి మాక్సిమం జీరో వాల్యూస్ 4 ఉంటాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎంత డిగ్రీ అయితే అన్ని జీరో వాల్యూస్ మాక్సిమం ఉండే ఛాన్స్ ఉందని. సో దీనికి అన్ని జీరో వాల్యూస్ కనుక్కోవాలి. బట్ ఆల్రెడీ 2 జీరో వాల్యూస్ మనకి ఇచ్చేసారు. 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ దానికి ఉండాల్సిన 4 జీరో వాల్యూస్ అనుకుంటే మాక్సిమం అందులో 2 ఆల్రెడీ మనకు తెలుసు. ఇక రిమైనింగ్ ఉండేది 1 కానీ 2 కానీ ఇంకా లేకపోవడం కానీ ఏమైనా జరగవచ్చు. బట్ ఆ మిగిలినవి మనం కనుక్కోమన్నాడు. అంటే ఈ ప్రాబ్లం మోడల్ ఒకసారి నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ తో ఒకసారి మీకు కంపేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నెంబరుకి మనకు ఫ్యాక్టర్స్ తెలుసు అనుకుందాం. అంటే సపోజ్ ఒక 210 అనేటువంటి ఒక నెంబర్ ఉంది. 210 అనేటువంటి ఒక నెంబర్ ఉంది. సపోజ్ దీన్ని మనం చాలా సార్లు ఒక నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూ ఉంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అన్నప్పుడు మనకు తెలుసు కదా ఇందులో ఏదైనా పోయే టేబుల్ ని ప్రైమ్ నెంబర్స్ తీసుకునే ఉదాహరణకి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ ఇక్కడ 105 టైమ్స్ పోతుంది. అలాగే ఆ తర్వాత చూడండి 5 టేబుల్ చివరి 5 ఉంది కనుక 5 టేబుల్ చూడొచ్చు. సపోజ్ 21 టైమ్స్ పోయింది. 21 అనగానే 3 7. అంటే ఇప్పుడు మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం అంటే ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ ని ఒకసారి అర్థం చేసుకుని దాని ఆధారంగా మనం ఇది ఏం చేయాలనే దానికి కన్క్లూజన్ రావడం కోసం. ఇప్పుడు దానికి పోలిక ఏంటంటే ఒక జాగ్రత్తగా చూడండి. మనకి ఇచ్చిన పోలినామియల్ ఈ 210 లాంటిది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఎలాంటి నెంబర్ తీసుకున్నానంటే ఒక రకంగా దీని ఫ్యాక్టర్స్ కౌంట్ చేయండి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. మొత్తం 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఇక్కడ 210 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 ఏ ఆర్డర్లో రాసినప్పటికీ ఈ 4టి యొక్క ప్రోడక్ట్ 210. అంటే దీనికి ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
అదే విధంగా ఇది ఒక పోలినామియల్, ఈ ప్లేస్ లో ఆ పోలినామియల్ ఉంది అనుకోండి, దీనికి కూడా ఇలాగే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందువల్ల దీనికి జీరో వాల్యూస్ ఉన్నాయి అంటే ప్రతి జీరో వాల్యూకి అనుగుణంగా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. మొత్తం దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది? 4 ఫ్యాక్టర్స్ ఇంటూ ఎనీ కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ 2 ఆఫ్ జీరోస్ ఇచ్చేసాడు అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఇచ్చేసినట్లే, 2 ఫ్యాక్టర్స్ మనకి ముందుగానే ఇచ్చినట్లు. సో ఇక్కడ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ మనకి ఇచ్చి ఇందులో కూడా ఒక 2 ఫ్యాక్టర్స్ ముందే మనకి చెప్పేస్తే రిమైనింగ్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే కనుక్కోమంటే మనం ఏం చేయొచ్చు అనేది చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే 2, 5 అనేవి ఆల్రెడీ ఫ్యాక్టర్స్ అని మనకి ఇచ్చేసారు అనుకుందాం, అంటే ఆల్రెడీ 2, 5 ఆర్ గివెన్ అనుకుందాం ఫ్యాక్టర్స్. అప్పుడు మనం రిమైనింగ్ ఉన్నవి 3, 7 ఎలా చెప్తాం? మళ్ళీ వీటిని డివైడ్ చేసుకుంటా వచ్చిన తర్వాత చెప్తాం, లేదా ఒకేసారి 2 5s ఎంత 10. సో మనకి 2 10లో 2 5 ఫ్యాక్టర్స్ అని తెలుసు కనుక దీన్ని 10 తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి 21 లోనే మిగిలిన రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని మనం నేరుగా చెప్పొచ్చు. అంటే విడివిడిగా 2 తో ఒకసారి 5 తో ఒకసారి చేయొచ్చు, లేదా 2 5s ఎంత అనే దాన్ని తీసుకుని ఆ 10 పోగా రిమైనింగ్ ఏముందో దాన్ని బట్టి దాని ఫ్యాక్టర్స్ కూడా మనం చెప్పొచ్చు. అంటే చూడండి, ఒక నెంబర్కి 4 ఫ్యాక్టర్స్ ఉంటే 2 మనకి ఇచ్చినప్పుడు మిగిలిన 2 కనుక్కోమంటే మనం ఏం చేస్తున్నాం చూడండి, ఆ ఉన్న రెండింటి యొక్క ప్రోడక్ట్ తో డివైడ్ చేసేసి ఇంకా మిగిలిన దాన్ని, అంటే ఈ 2 5 పోగా రిమైనింగ్ మనకి 21 ఉంటుంది ఇంటూలో, కాబట్టి ఆ 21 ని విడగొట్టమంటే మాత్రం మనకు సరిపోతుంది. సేమ్ ఇదే రకమైనటువంటి ప్రాసెస్ ని అప్లై చేయాలి. అంటే ఇది ఒక పెద్ద పోలినామియల్ 4th డిగ్రీ. సో మనకు కూడా ఇలా 4 ఫ్యాక్టర్స్ దీనికి ఉండే అవకాశం ఉంది. సో ఇందులో 2 ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. ఫ్యాక్టర్స్ మీన్స్ ఇక్కడ జీరో వాల్యూ ఇచ్చాడు అంటే ఫ్యాక్టర్ ఇచ్చినట్టే. ఎలా అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఎక్కడైనా జీరో వాల్యూ అంటే మనకి లీనియర్ పోలినామియల్స్ గా మనం తీసుకుంటాం కాబట్టి 4 ఉన్నదానికి ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాటి డిగ్రీ 1 1 ఉండాలి కనుక అన్నిటికీ కూడా లీనియర్ పోలినామియల్ ఒక జీరో వాల్యూ మనకు తెలిసింది అంటే దాన్ని బట్టి ఫ్యాక్టర్ రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √2 ఈజ్ ఏ జీరో వాల్యూ అంటే పోలినామియల్ ఈ రూపంలో ఉండాలి, x - √2 ఇంటూ k, ఎనీథింగ్ k కూడా ఉండొచ్చు. అంటే ఇది జీరోకి సమానం చేస్తేనే కదా x వాల్యూ √2 వచ్చేది. √2 అనేది జీరో వాల్యూ అంటే పోలినామియల్ లో ఉన్న ఫ్యాక్టర్ ఈ ఫార్మాట్ లో ఉండాలి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ x - √2 అనేది కంపల్సరీ బ్రాకెట్ లో వచ్చి ఉండాలి. అలాగే -√2 అనేది ఒక జీరో వాల్యూ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా x + √2 అనేది ఒక పొలినామియల్ దీనికి ఫ్యాక్టర్ గా ఉండాలి, అంతే కదా. x + √2 జీరో చేస్తేనే x వాల్యూ -√2 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ రెండు జీరో వాల్యూస్ మనకి ఇచ్చినప్పుడు ఆ రెండు జీరో వాల్యూస్ కి తగినట్లుగా సమ్ కాన్స్టెంట్ ఏదైనా వేసుకున్నప్పటికీ ఇంటూలో 2 ఫ్యాక్టర్స్ మనం రాయొచ్చు, x - √2 ఒకటి, x + √2 ఒకటి. ఇప్పుడు ఇలాగే అనమాట, ఒక 2 ఫ్యాక్టర్స్ మనకు తెలిసాయి. మరి ఈ రెండింటి ప్రోడక్ట్ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇప్పుడు ఈ 10 లాగా ఆ దానితో ఈ పొలినామియల్ ని ఇక్కడ డివైడ్ చేసేస్తే మిగిలిన పొలినామియల్ మనకు వస్తుంది అనమాట. ఉన్న 2 జీరో వాల్యూస్ ని బేస్ చేసుకుని ఆ 2 జీరో వాల్యూస్ ద్వారా వచ్చే ఫ్యాక్టర్స్ తో మనం ప్రోడక్ట్ తీసుకుని దాంతో డివైడ్ చేసేస్తే ఈ 4th డిగ్రీ ఉన్నదల్లా 2nd డిగ్రీకి వచ్చేస్తుంది. ఆ 2nd డిగ్రీ ఉన్నదానికి అప్పుడు 2 ఫ్యాక్టర్స్ రిమైనింగ్ మనం కనుక్కుంటాం, అంతే తప్ప డైరెక్ట్ గా ఇందులోంచి 4 ఫ్యాక్టర్స్ రావడానికి మనకి పర్టికులర్ ప్రాసెస్ ఉందా అంటే లేదు కదా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి ముందు ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఒకసారి జస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్ బ్రీఫ్ గా మనం అర్థం చేసుకున్న తర్వాత దీన్ని చేయగలుగుతారు. ఇప్పుడు మీరు దీన్ని 210 తో కంపేర్ చేసుకోండి. అంటే మనకి ఇచ్చిన పోలినామియల్ ఇది, బట్ దానికి 2 జీరో వాల్యూస్, అంటే ఇప్పుడు ఇలాంటి ఏదో ఒక 2 ఫ్యాక్టర్స్, ఈ నాలుగిట్లో ఏదో ఒక 2 తెలిస్తే ఏం చేస్తాం, సపోజ్ 2 3 ఇచ్చారు అనుకోండి, 2 3s are 6, ఆ 6 తో డివైడ్ చేయగా దీనికి ఏమొస్తుందో 35 వచ్చేస్తుంది, అప్పుడు రిమైనింగ్ 5 7 వస్తాయి. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే ఇచ్చిన పోలినామియల్ లో ఉన్నటువంటి మెయిన్ ఆ పెద్ద పోలినామియల్ ని p(x) అనుకుందాం. p(x) = 2x⁴ - 3x³ - 3x² + 6x - 2. సో ఇక్కడ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ ఇచ్చాడు, అంటే దీనికి ఉన్న 4 జీరోస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిలో 2 జీరో వాల్యూస్ మనకు తెలుసు. సో అది ఇక్కడ రాద్దాం. సో 2 ఆఫ్ ఇట్స్ జీరోస్, దాని యొక్క 2 జీరో వాల్యూస్ ఎంత, 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √2, -√2. దేర్ఫోర్ ఇక్కడ ఈ 2 జీరో వాల్యూస్ ని బట్టి దీనికి ఒక ఫ్యాక్టర్ గా ఉండగలిగిన ప్రోడక్ట్ మనం రాయొచ్చు అనమాట. ఈ 2 జీరో వాల్యూస్ ని బట్టి ఏ ప్రోడక్ట్ అయితే దీనికి ఫ్యాక్టర్ గా ఉంటుందో ఇప్పుడు మనం దాన్ని రాయడానికి ట్రై చేస్తాం. సో ఈ 2 జీరో వాల్యూస్ కి ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ది జీరోస్ అని రాస్తున్నారు. అంటే ఒక 2 జీరో వాల్యూస్ మనకి ఇచ్చినప్పుడు ఈ రెండిటి ఆధారంగా ఈ పొలినామియల్ యొక్క 2 ఫ్యాక్టర్స్ కూడా ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చినట్లే. ఏమిటనేది ఇప్పుడు ఇంతకు ముందే మీకు రఫ్ గా చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏ సింబల్ వస్తే దానికి ఆపోజిట్ లో x పక్కన అది మనకు ఫ్యాక్టర్ గా ఉంటుంది. అంటే √2 ఆన్సర్ గా వచ్చింది జీరో వాల్యూ అంటే x - √2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, -√2 వచ్చింది అంటే x + √2 ఒక ఫ్యాక్టర్ అవుతుందని మనకు తెలుసు. బట్ ఇంటూలో ఎనీ కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు కాబట్టి మనం అదరైజ్ గా దాన్ని చూపించేటప్పుడు మీకు ఇంతకుముందు కూడా క్వాడ్రాటిక్ పొలినామియల్ గురించి రాసినప్పుడు రాస్తాం. సో సమ్ k ఇంటూ ఎలా రాసుకోవచ్చు, one is x - √2 and another one is x + √2. సో ఈ రెండు బ్రాకెట్స్ ఇలా ఇంటూలో వచ్చినప్పుడే = 0కి సమానం చేసినప్పుడు x వాల్యూ +√2 ఒకటి,
మైనస్ రూట్ 2 ఒకటే వస్తాయని తెలిసిందే. ఇంటూ ఎనీథింగ్ కే ఉన్నా అది 0 ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఈ కే బైలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం మీద దీని ఫ్యాక్టర్స్ ఈ ఫార్మేట్ లో ఉండాలి. కే ఇంటూ ఎక్స్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 2. దీనికి ఉండేటువంటి 4 ఫ్యాక్టర్స్ లో అట్లీస్ట్ ఒక 2 ఫ్యాక్టర్స్ ని ఈ రూపంలో మనం రాయవచ్చు. ఈ వీటిలోంచి ఏదైనా కామన్ పార్ట్ బయటకు వస్తే అవంతా కేలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేయొచ్చు. సమ్ కే ఇంటూ మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఇది మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డైరెక్ట్ గా రాయొచ్చు అని. సో ఇక్కడ ఏ బదులు ఎక్స్ బి బదులు రూట్ 2 ఉన్నాయి కనుక కే ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. సో ఈ మొత్తం మనం ఇంటూ చేసిన అదే వస్తుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఈ ప్లస్ ఎక్స్ రూట్ 2 మైనస్ ఎక్స్ రూట్ 2 క్యాన్సిల్ అయ్యి చివరికి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్. మరి రూట్ 2 కి స్క్వేర్ చేస్తే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఫైనల్ గా ఈ పొలినామిల్ మనకి ఏమొస్తుంది సమ్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. రూట్ 2 స్క్వేర్ రూట్ 4 అనొచ్చు లేదా రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి డైరెక్ట్ గా మనం 2 రాయొచ్చు. సో ఇది ఈ పొలినామియల్ కి ఉన్నటువంటి ఒక 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇందాక 210 చూపించినట్లుగానే దీనికి ఉన్నటువంటి 4 ఫ్యాక్టర్స్ మాక్సిమం ఉన్నాయి అనుకుంటే అందులో 2 ఫ్యాక్టర్స్ ఈ పార్ట్ లోనే ఉండిపోయాయి. సో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనకు కావాలంటే ఏం చేయాలి, దీనిని దీంతో డివైడ్ చేసేస్తే మిగిలేదు మనం కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ తెలియడం కోసం ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో వీ హ్యావ్ టు డివైడ్. ఇప్పుడు మనం డివైడ్ చేయాలి దేనిని, మనం తీసుకున్నటువంటి పి ఆఫ్ ఎక్స్ ని. పి ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చినటువంటి పొలినామియల్ ని మనం డివైడ్ చేయాలి దేంతో, బై ఈ కే ఇంటూ అంటే కే తో మనం డివైడ్ చేసిన ఉపయోగం లేదు. కే అనేది ఏదైనా కాన్స్టెంట్ అవ్వచ్చు కాబట్టి మెయిన్ పొలినామిల్ ఇది. మనం డివైడ్ చేసినప్పుడు వచ్చే కాన్స్టెంట్ గురించి కాదు, ఇక్కడ 0 వాల్యూస్. ఈ పొలినామిల్ మెయిన్ కాబట్టి ఆ కేని మనం పట్టించుకోవాల్సిన అవసరం. కే వాల్యూ అంతేనా అవ్వచ్చు, ఇన్ కేస్ అది 1 అయితే డైరెక్ట్ ఇదే పొలినామిల్ అవుతుంది. సో వీ హ్యావ్ టు డివైడ్ పి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఫర్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్. అంటే మిగిలిన ఫ్యాక్టర్స్ మనం కనుగొనాలంటే ఇక్కడ నేను దానికోసమే డీటెయిల్స్ రాశాను చూడండి. దీనికి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 4 ఉండే ఛాన్స్ ఉంది, మాక్సిమం 4 ఉండొచ్చు. ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ ప్రాబ్లంలో ఇవ్వబడ్డాయి, ఫ్యాక్టర్స్ రూపంలో కాకుండా జీరోస్ రూపంలో ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని మనం ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకున్నాం. ఆ 2 ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో మొత్తం 4 ఫ్యాక్టర్స్ లో ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన ప్రోడక్ట్ ని డివైడ్ చేసేస్తే రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఎందులో ఉంటాయో దాన్ని విడగొట్టగలిగితే దానిలోంచి మిగిలిన 2 ఫ్యాక్టర్స్ బయటకు వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక డివిజన్ చేయాలన్నమాట. ఎప్పటిలాగే ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తో. సో ఎప్పటిలాగే మనం డివిడెండ్ డివైజర్ గా రాసుకునేటప్పుడు ఇక్కడ ఆర్డర్ చూసుకోవాలి కనుక 4 3 2 1 0 అన్ని వరుసగా డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. ఇది కూడా యాక్చువల్ డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆ డివిజన్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ముందుగా మనం మిడిల్ లో ఈ మొత్తం పొలినామిల్ రాసుకుంటాం. 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2. నెక్స్ట్ దీన్ని మనం డివైడ్ చేసేది దేంతో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తో. సో ఇక్కడ మొత్తం అన్ని పదాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనం 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు కనుక ఎప్పటా చేసినట్టే డివిజన్ అనేది మనం ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈ రూపంలో చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఉన్న క్వశ్చన్ మనకు రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం దీనిని దీంతో భాగించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ఎంత 2x పవర్ 4 ని అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ఎంత ఎక్స్ స్క్వేర్ తో మొట్టమొదటిగా మనం డివైడ్ చేయాలి. సో ఇందులో మనం చూసినట్లయితే మీకు తెలుసు 2 మాత్రమే అక్కడ నెంబర్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి అది ఓకే అలాగే వస్తుంది. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు మీకు క్యాన్సిల్ అయ్యి ఎంత మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది 4 మైనస్ 2 చేసినప్పుడు. సో ఇక్కడ వచ్చినటువంటి కోషియంట్ లో మొట్టమొదటి టర్మ్ ఎంత మనకి 2x స్క్వేర్. ఈ 2x స్క్వేర్ తో ఈ రెండు టర్మ్స్ ఇంటూ చేసి దాని రిలేటెడ్ టర్మ్స్ కింద రాసుకోవాలి. సో 2x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనం చేసిందే దీనికోసం కనుక 2x పవర్ 4. నెక్స్ట్ చూసినట్లయితే మైనస్ 2 ఇంటూ 2x స్క్వేర్ చేయాలి మనం. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అవుతుంది కాబట్టి క్యూబ్ కింద ఇక్కడ క్యూబ్ టర్మ్ రాదు, స్క్వేర్ టర్మ్ వస్తుంది కాబట్టి దీని కింద అది రాసుకుంటాం. అంటే ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 4x స్క్వేర్. సో ఎప్పటిలాగే దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఈ సింబల్స్ మారుతాయి, ఇది మైనస్ ఇది ప్లస్. ఇక్కడ అడుగున ఏమీ రాలేదు కాబట్టి సేమ్ దాన్ని దించుకుంటాం మైనస్ 3x క్యూబ్. ఇక ఇక్కడ చూసినట్లయితే 2x స్క్వేర్లే బై ప్లస్ అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడ ప్లస్ లోంచి మైనస్ అంటే 4x స్క్వేర్ లో 3x స్క్వేర్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ వచ్చేది మనకి 1x స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఒకటి దించుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లస్ 6x అనేది నెక్స్ట్ రాస్తున్నాం. ఇది ఇప్పుడు వరకు ఫస్ట్ టర్మ్ సంబంధించి. ఇప్పుడు సెకండ్ కోషియంట్ మనకి కోషియంట్ లో సెకండ్ టర్మ్ రాయాలంటే మళ్ళీ ఇక్కడ మిగిలిన వాటిలో ఫస్ట్ టర్మ్ ని మళ్ళీ ఫస్ట్ టర్మ్ తో భాగించాలి. ఎందువల్ల ఇంకా డిగ్రీ 3కి తగ్గింది, మనకి 2కి తగ్గితే తప్ప ఇక్కడ పోలినామిల్ ప్రాబ్లం అయినట్టు కాదు. సో దీంతో డివైడ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు వచ్చేది మైనస్ 3x క్యూబ్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాం. సో మైనస్ 3 సేమ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది అంతే కదా. 3 ఉన్న ఇంటూలో ఉన్న 3x లో ఒక 2x క్యాన్సిల్ అయిపోగా ఒక x మిగులుతుంది.
సో అది ఇక్కడ వచ్చేటువంటి సెకండ్ టర్మ్ -3x. ఇప్పుడు మనం -3x తో వీటిని మల్టిప్లై చేసి మళ్ళీ ఏ రెండింటి కింద రాయాలి, -3x ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ ఇక్కడ -3x³ అవుతుంది, -3x ఇంటూ ప్లస్ -2, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 3x అంటే ఎంత అండి 6x. సో అది దీని కింద వస్తుంది చూడండి, ఇక్కడ కాకుండా దీని కింద రాసుకోవాలి, అది కూడా +6x. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా 6x కింద 6x వచ్చింది, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసాం, ఈ సింబల్ ప్లస్ గాను 6x సింబల్ మైనస్ గాను మారింది, ఇవి క్యాన్సిల్ అయిపోయాయి మైనస్ ప్లస్, ఇక్కడ మళ్ళీ సేమ్ రావాలి కాబట్టి x² అనేది ఇక్కడ వస్తుంది, +6x -6x ఆల్సో క్యాన్సిల్, ఇక ఇంకా దించుకోవాల్సిన టర్మ్ ఏముంది -2. సో ఆ -2 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు మనం x² -2 అనేది మాత్రమే ఇక్కడ ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ 2 డిగ్రీస్ ఒకటే కాబట్టి ఇంకా మనం పూర్తి చేయాలి కనుక ఇక్కడ ఉన్నదే అది చూడండి, x² ఉంది, మళ్ళీ మనం x² తో డివైడ్ చేయాలి కాబట్టి x² మనకు తెలుసు డైరెక్ట్ గా 1, మనకి సేమ్ దాంతోనే డివైడ్ చేస్తున్నాం కాబట్టి అదే 1 ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కోషియంట్ గా మరో పదం వచ్చేది +1, 1 తో చేస్తే సేమ్ ఆన్సర్ కాబట్టి 1 ఇంటూ x², 1 ఇంటూ 2, 2 మైనస్ ఉంది కాబట్టి x² -2 రాసాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ సబ్ట్రాక్షన్ పూర్తి చేసామో ఆటోమేటిక్ ఇది 0 అయిపోయింది, ఎందువల్ల x² క్యాన్సిల్, -2 + 2 క్యాన్సిల్, ఇవి ఫ్యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ 0 వస్తుంది. అంటే దీనికి ఉన్న 4 ఫ్యాక్టర్స్ లో 2 ఫ్యాక్టర్స్ పోగా రిమైనింగ్ మిగిలినటువంటి భాగం ఇదన్నమాట, 2x² -3x + 1. సో మనకి డివిజన్ అల్గారిథం ప్రకారమే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇచ్చిన p(x) ని ఈ రెండిటి యొక్క ఇంటూ g(x) ఇంటూ q(x) + r(x) కాబట్టి ఈ వాల్యూ మొత్తంలో మనకు ఉండే 4 ఫ్యాక్టర్స్ తెలియాలంటే ఆల్రెడీ ఇది 2 ఫ్యాక్టర్స్ తో ఉంది, ఈ మొత్తాన్ని దీంతో ఇంటూ చేసి +0 కలిపి ఇది వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్ గా కింద కన్క్లూజన్ ఏం రాయొచ్చు, therefore p(x) = x² - 2 ఇంటూ ఇదిగా రాసుకోవాలి. సో x² - 2 ఇంటూ ఇక్కడ మనకు వచ్చిన కోషియంట్ ఎంత 2x² - 3x + 1. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పవర్ 4 లో ఉన్న దాన్ని మనం ఏం చేసాం, ఒక 2 ఫ్యాక్టర్స్ గా విడగొట్టాం ప్రస్తుతానికి, కానీ ఇందులోనే 2 ఫ్యాక్టర్స్ మనకి ఇమిడి ఉన్నాయి. సో దీంట్లో మరొక 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి స్క్వేర్ లో, అందుకని మొత్తం మీద మనకు 4 ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. మనకి ప్రాబ్లం లో ఇచ్చిన 2 ఫ్యాక్టర్స్ ఈ బ్రాకెట్ లో ఇమిడి ఉన్నాయి, వాటిని మనం ఒక ఫ్యాక్టర్ గా రాసాం. ఇక రిమైనింగ్ మనకు కొత్తగా వచ్చిన కోషియంట్ ని 2 భాగాలుగా విడగొడితే అప్పుడు ఈ ప్రాబ్లం లో అడిగినటువంటి ఫైండ్ ఆల్ ద జీరోస్, ఇతర జీరోస్ మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ 2x² - 3x + 1 అనేది మనకు వచ్చింది. ఈ ప్రాబ్లం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దీని సెకండ్ పార్ట్ అంటే మీకు ఒకే స్క్రీన్ లో చిన్నగా ఉంటుందని కాబట్టి సగభాగం ఆపడం జరిగింది. ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తాం, అంటే ఇక్కడ వరకు జాగ్రత్తగా చూసి మీరు నోట్ చేసుకున్నట్లయితే ఇక రిమైనింగ్ పార్ట్ లో మనం చేయాల్సింది ఏంటి, దీన్ని విడగొడితే ఎలాగో ఇవే వస్తాయి, ఒకటి -√2 ఒకటి +√2 ఆల్రెడీ మనకు తెలుసు, ఈ 2 ఫ్యాక్టర్స్ ఇందులోంచి రాయొచ్చు. బట్ ఇందులో నుంచి ఫ్యాక్టర్స్ గా మనం రాయగలిగితే అప్పుడు రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి, మొత్తం ఆల్ ద జీరోస్ అని చెప్పి అప్పుడు మనం చెప్పడానికి ఉంటుంది అనమాట. సో ఆ మిగిలిన భాగం అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. సో సేమ్ ప్రాబ్లం క్వశ్చన్ చూపించాను, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ రాస్తాం చూడండి. సో లాస్ట్ స్టెప్ మనం p(x) రాసిన దాన్ని ఇక్కడ రాస్తాం చూడండి. ఇంతకుముందు మనకి దీనిలోంచి 2 ఫ్యాక్టర్స్ రాసాం, k ఇంటూ x - √2 అండ్ x + √2 2 ఫ్యాక్టర్స్ పోగా రిమైనింగ్ కోషియంట్ మనం భాగాహారం చేసాం చూడండి, 2x² - 3x + 1 వచ్చింది. ఇప్పుడు ఈ 2 జీరో వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు, ఆ ప్రాబ్లం లో గివెన్ అనమాట, √2 అండ్ -√2 దీంట్లోంచి వస్తాయి మనకు తెలుసు. దీనిలోంచి కొత్తగా వచ్చేటువంటి జీరో వాల్యూస్ 2 కనుక ఉన్నట్లయితే ఆ రెండింటిని మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు అక్కడ పక్కన చూపించాను చూడండి, జనరల్ గా ax² + bx + c ఇలా క్వాడ్రాటిక్ పొలినామియల్ రూపంలో ఉన్నది ఏదైనా సరే ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా, అంటే బై స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్, ఈ మిడిల్ టర్మ్ ని 2 భాగాలుగా సూటబుల్ గా తీసుకోవడం ద్వారా మనం వీటిని ఫ్యాక్టరైజ్ చేయగలుగుతాం అనేది గత భాగాల్లోనే మనం చూసాం. ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఒకసారి గుర్తెచ్చుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ a అండ్ c మల్టిప్లై చేసుకోవాలి ముందుగా, అంటే x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ప్రోడక్ట్ ఎంత ఉందో అంతే ప్రోడక్ట్ ఉండేలాగా 2 పదాలు తీసుకుని వాటి మొత్తము లేదా భేదం ఈ b కి సమానం అయ్యేలా రాసుకోగలిగితే అప్పుడు దానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూడండి a బదులు c బదులు అంటున్నాయి 2 and 1. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 2 1s are ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ 2 1s are 2 అంటే మల్టిప్లై చేస్తే 2 రావాలి, ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 రావడం అంటేనే ఇంకా ఒకే ఒక పేర్ ఛాన్స్ ఉందన్నమాట, 1 2 తప్ప ఇంక దేనికి రాదు. ఆ 1 2 అనే టర్మ్స్ తో మిడిల్ లో మనం ఏం రప్పించాలి, -3x, దీన్ని 2 భాగాలుగా, అది కూడా మనకి ప్రోడక్ట్ పాజిటివ్ రావాలి కాబట్టి ఒక ఎడిషన్ గా రాయడం సాధ్యమేనా అంటే డైరెక్ట్ గా చూడండి 2 + 1 3 అని మనకు తెలుసు, అంటే హెచ్చ వేస్తే 2 రావాలి, కలిపితే 3 రావాలి, అంటే 2 1 మనకు సరిపోతాయి. అయితే -3 రావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ బోత్ నంబర్స్ కూడా మైనస్ పెట్టుకుంటాం, అప్పుడు ఎడిషన్ చేస్తే -3 అవుతుంది, మల్టిప్లై చేస్తే +2 అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని మధ్యలో ఉన్న -3x ని 2 భాగాలుగా -2x -1x గా రాసుకోగలిగితే దీనిలోంచి 2 ఫ్యాక్టర్స్ మనకు వస్తాయి. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసే స్టెప్స్ లో మనం ఏం చేయొచ్చు,
ఈ బ్రాకెట్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఈ రెండు ఇంకెలాగో మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసేస్తే మనం చూసాం కాబట్టి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆల్రెడీ రాస్తాం. దీన్ని మళ్ళీ మనం విడగొట్టక్కర్లేదు, ఇప్పటికే 2 జీరో వాల్యూస్ ప్రాబ్లంలో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం విడగొడదాం. సో ఇది చేయాలంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మిడిల్ టర్మ్ ని మాత్రమే స్ప్లిట్ చేయాలి కనుక ముందున్నటువంటి 2x² యాజ్ ఇట్ ఈస్ గా రాయడం, మైనస్ 3x ప్లేస్ లో -2 -1 వచ్చే విధంగా, అంటే -2x కెన్ బి రిటన్ యాజ్ -2x - 1x ప్లస్ 1. సో దీన్ని ఈ విధంగా మనం స్ప్లిట్ చేసి రాసాం అనమాట. -3x ప్లేస్ లో రెండు పదాలు వచ్చేలాగా ఈ రెండింటి ప్రోడక్ట్ కరెక్ట్ గా 2 అవుతుంది చూడండి. -2 × -1 + 2. ఇప్పుడు దీనిలోంచి రెండు ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్ గా మనకి బయటకు వస్తాయి. సో k ఇంటూ x² - 2 వరకు ఓకే. ఇప్పుడు దీనిలోంచి జాగ్రత్తగా మళ్ళీ మనం కామన్ పార్ట్లు తీసినట్లయితే ఎప్పుడు కూడా ఫస్ట్ 2 టర్మ్స్ లోను తర్వాత 2 టర్మ్స్ లోను కామన్ పార్ట్ ఈ ప్రాసెస్ లో చేయగలుగుతాం కాబట్టి మొదటి 2 టర్మ్స్ లో ఉన్న కామన్ పార్ట్ చూడండి, 2 తో పాటుగా x కూడా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 2x. ఈ రెండిట్లోంచి 2x ఇంటూ రాయగా రిమైనింగ్ ఏ మిగిలిందో లోపల రాయాలి. 2x² లో 2x రాసామంటే మరొక x ఇక్కడ ఉంటుంది, బికాస్ x ఇంటూ x x² అవుతుంది. తర్వాత మైనస్ సింబల్, ఆల్రెడీ 2x ఉన్నదంతా కామన్ తీసాం, ఇక్కడ ఇంకేమీ లేవు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, -1. సో 2x ఇంటూ 1 2x సరిపోయింది. సేమ్ బ్రాకెట్ ఇక్కడ వస్తుంది చూడండి, ఎందువల్ల ఈ రెండిట్లో వాస్తవానికి కామన్ పార్ట్ గా ఇంకే ఇదర్ నెంబర్ లేదు కాబట్టి 1 అనేదే కామన్ పార్ట్ అవుతుంది. బట్ మనకి స్టార్ట్ x తో అవ్వాలి కాబట్టి మైనస్ తో సహా మనం కామన్ తెద్దాం. -1 అనేది రెండిట్లో కామన్ తీసినట్లయితే ఏమీ లేకపోతే కామన్ ఫ్యాక్టర్ 1 అనమాట. సో ఇక్కడ ఏది ఉంటే అదే రాయాలి, బట్ సింబల్ మాత్రమే చేంజ్ చేసి రాయాలి. సో మైనస్ ముందు రాస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేది x, +1 లో బయట -1 రాస్తాం కాబట్టి లోపల ఇంటూలో ఉండాల్సింది కూడా -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు చూడండి ఈ మొత్తంలో మనం రెండు ఫ్యాక్టర్స్ గమనించవచ్చు. x-1 ఒక ఫ్యాక్టర్ రెండు చోట్ల ఉంది, రిమైనింగ్ అనేది 2x - 1 అవుతుంది, అది నెక్స్ట్ స్టెప్ లో రాస్తాం. సో k ఇంటూ x² - 2 ఇంటూ x - 1 ఈ రెండు చోట్ల ఉన్న కామన్ ఫ్యాక్టర్ కామన్ గా రాస్తే మిగిలింది ఎంత, ఇంటూ 2x ఒక చోట -1 ఒక చోట ఉన్నాయి కాబట్టి ఇంటూ 2x - 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి ఉండాల్సిన మాక్సిమం 4 ఫ్యాక్టర్స్ మనకి ఇప్పటికే తెలిసినట్టు. 2 ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి, ఆల్రెడీ ఇచ్చేసాడు. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి వచ్చాయి కాబట్టి ఆ రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఆ 2 జీరోస్ రావాలంటే ఏం చేయాలి, వీటిని 0కి సమానం చేయాలి. సో ఇప్పుడు మనం ఎప్పట్లాగే ఇక్కడ రాసుకున్నట్లయితే ఇఫ్ p of x = 0, దీని కనుక 0కి సమానం చేయాలంటే దెన్ మనకి ఏమవ్వాలి, ఈ మొత్తం కూడా 0 అవ్వాలి. k ఇంటూ x² - 2 ఇంటూ x - 1 ఇంటూ 2x - 1 = 0. సో ఇక్కడ k ఇంటూ x² - 2 0, ఎందుకని ఈ పార్ట్ అంతా ముందే తీసేసుకున్నాం, ఇందులోంచి 0 వాల్యూస్ మనకు తెలుసు. ఆర్ ఇప్పుడు కొత్తగా ఈ రెండిట్లో కూడా అవ్వాలి కాబట్టి వీటిని కూడా విడివిడిగా 0 సమానం చేయొచ్చు. x - 1 = 0 ఆర్ 2x - 1 = 0. సో ఇందులోంచి వచ్చే 0 వాల్యూస్ మనకి ప్రాబ్లంలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా రాయనవసరం లేదు, బట్ రిమైనింగ్ 0 వాల్యూస్ ఈ రెండు మనకు కావాలి. ఇది 0 అవ్వాలంటే x వాల్యూ ఎంత అవ్వాలి, -1 ఇటు వస్తే +1, ఇక్కడ 0 అవ్వాలంటే చూడండి -1 ఇటు వస్తే +1 ఇంటూ 2 వస్తే /2 అవుతుంది. సో 2x = 1 అవుతుంది, x = 1/2. దీని నుంచి అయితే మనకు తెలుసు +√2 -√2. సో మొత్తం మీద ఆల్ ద అదర్ జీరోస్ అని మనకి ఇచ్చాడు కాబట్టి ముందు రిమైనింగ్ జీరోస్ మనం రాసేద్దాం. దేర్ఫోర్ రిమైనింగ్ 0 వాల్యూస్ అంటే ఇంకా ఏవైతే రెండు 0 వాల్యూస్ మనకి మిగిలి ఉన్నాయో ఆ రెండు 0 వాల్యూస్ ఏం చెప్పొచ్చు, ఒకటి 1 అండ్ ఇంకొకటి 1/2. చూడండి ఒక వాల్యూ x 1 వచ్చింది, ఇంకోటి 1/2. సో ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ అన్నప్పుడు ఇప్పటికే ప్రాబ్లంలో రెండు ఉన్నాయి కాబట్టి లాస్ట్ కన్క్లూజన్ అవసరమైతే ఆల్ ద జీరోస్ ఒకసారి రాయండి సరిపోతుంది. సో ఆల్ ద జీరోస్ ఆఫ్ p of x, మనకి ప్రాబ్లంలో ఇచ్చిన దానికి మొత్తం జీరోస్ ఏవేంటి అంటే ప్రాబ్లంలోనే ముందు రెండు ఉన్నాయి, √2 అండ్ -√2. సో √2 -√2 వాటితో పాటు ఈ ఫ్యాక్టర్ కాకుండా ఇంకా మనం ఎక్స్ట్రా కనుక్కున్నది ఒకటి 1 ఇంకొకటి 1/2 కాబట్టి మొత్తం మనం అనుకున్నట్లుగానే చూడండి 4 మాక్సిమం 0 వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉంది కనుక దీనికి 4 0 వాల్యూస్ ఉన్నాయన్నమాట. బట్ వాటిలో రెండు ప్రాబ్లంలో ఇవ్వబడ్డాయి, రిమైనింగ్ 2 మనం కనుక్కున్నాం. సేమ్ ప్రాసెస్ లో ఉన్న ప్రాబ్లం ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు భాగాలుగా చేసాం. సగ భాగంలో ముందు క్వశ్చన్ కనుక్కుని దాన్ని విడగొట్టాం. ఇదే విధమైన ప్రాబ్లం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లో రిమైనింగ్ పార్ట్ లోకి వెళ్తున్నాం, దానికి రిలేటెడ్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది మీకు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ లోని మూడో ప్రాబ్లం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో చూడండి గతంలో రెండు ప్రాబ్లమ్స్ వరకు కూడా ఎక్సర్సైజ్ లో మనం లాస్ట్ వీడియోలో చేసాం. సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం నుంచి వద్దాం. ఈ థర్డ్ ప్రాబ్లం లో సేమ్ ఇంతకు ముందు చేసిన ఎగ్జాంపుల్ లాంటి క్వశ్చన్ చూడండి. అప్టైన్ all other zeros of 3x⁴ + 6x³ - 2x² - 10x - 5 if two of its zeros are √5/3 and -√5/3. ఇక్కడ రూట్స్ లో ఇచ్చాడు, అంటే ఇప్పటికే మనం చేసిన మోడల్ చూడండి, ఇదంతా ఒక 4th డిగ్రీ పోలినామియల్.
దీనికి 4 జీరోస్ ఉండే ఛాన్స్ ఉంది. అందులో 2 జీరోస్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాయి. రిమైనింగ్ 2 జీరోస్ మళ్ళీ మనం కనుక్కోవాలి. సో ఇంతకు ముందు చేసినట్లుగానే ముందు ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్నటువంటి పోలినామియల్ని మనం లెట్ p ఆఫ్ x అనుకుందాం. మొత్తం అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తే 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5. సో అన్ని టర్మ్స్ కూడా ఇందులో మిస్ అవ్వకుండా ఉన్నాయి. 4th డిగ్రీ నుంచి మనకి 0 డిగ్రీ వరకు ఉన్న అన్ని టర్మ్స్ కూడా మిస్ అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రెండు జీరో వాల్యూస్ మనకి ఇచ్చాడు కనుక అదే రాసుకుంటాం. ఏంటది 2 ఆఫ్ ఇట్స్ జీరోస్. ఈ p ఆఫ్ x యొక్క జీరో వాల్యూస్ రెండు ఏమిటి? ఒకటి √5/3 కామా మరొకటి -√5/3. సో ఇక్కడ రూట్ ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ యాక్చువల్గా మనం చెప్పేదాని ప్రకారం ఇక్కడ దీని నుంచి రెండు ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ వస్తాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ కి తగ్గట్టుగా మనం రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ ఎప్పట్లోనే రాయవచ్చు. బిఫోర్ ప్రాబ్లంలో చేసినట్లుగానే ఈ 2 జీరో వాల్యూస్ ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x రిలేటెడ్ టు దీస్ జీరోస్. ఈ రెండు జీరో వాల్యూల్ని మనకి ఉపయోగించుకుని ఫ్యాక్టర్స్ గా రాయగలిగినటువంటి రెండు పదాలు ఇక్కడ రూట్ ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ మనకి ఇర్రేషనల్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఏవి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కాన్స్టెంట్ లో ఉండొచ్చు కాబట్టి ఒకటి మైనస్ వాల్యూ ఒకటి ప్లస్ వాల్యూ వచ్చింది అంటే ఎక్స్ పక్కన ఒకటి మైనస్ సింబల్ తోను మరొకటి ప్లస్ సింబల్ తోను ఆటోమేటిక్ గా ఆ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ ఎనీ కాన్స్టెంట్ ఉండొచ్చు కనుక మనం ఏం రాస్తాం? అవే ఫ్యాక్టర్స్ ఎప్పట్లా k ఇంటూ సో వన్ ఈజ్ x మైనస్ √5/3 అవుతుంది, మరొకటి x ప్లస్ √5/3 అవుతుంది. సో ఈ జీరో వాల్యూకి రిలేటెడ్ ఫ్యాక్టర్ ఇది మైనస్ తో ఉంది కనుక ఇక్కడ ఆన్సర్ ప్లస్ వచ్చింది. ఈ జీరో వాల్యూకి రిలేటెడ్ ఫ్యాక్టర్ ఇది అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి x ఆన్సర్ మైనస్ వచ్చింది. ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇంటూ ఎనీ కాన్స్టెంట్ ఉన్న 0 కాబట్టి k ఫార్మాలిటీగా మనం రాయాలి కాబట్టి రాసాం అనమాట. k 1 అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇదే డైరెక్ట్ పొలినామియల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మళ్ళీ వీటిని ఈ రెండింటిని విడివిడిగా కాకుండా ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి డైరెక్ట్ గా భాగిస్తే ఎంత అవుతుందో మనం చూస్తాం. సో a - b ఇంటూ a+b కనుక సో ఈ k ఇంటూ a² - b² డైరెక్ట్ గా రాయొచ్చు. సో x² మైనస్ ఆఫ్ √5/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ మైనస్ ని ఈ ప్లస్ ని ఇంటూ చేస్తే మైనస్ కాబట్టి √5/3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 5/3 అనే పార్ట్ మనకి మిగిలినట్టు అయింది. సో ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సో x² మైనస్ 5/3. అయితే ఇది మనకి పొలినామియల్. బట్ ఇది ఇంకా కొంచెం ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు మనకి చేయడం మామూలు ఇంటీజర్స్ కంటే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాక్షన్స్ కూడా లేకుండా చేయాలంటే ఏం చేయొచ్చు? ఇక్కడ దీన్ని మళ్ళీ ఒకే ఫ్రాక్షన్ గా రాసేయచ్చు. అంటే బై 3 ఉంది కనుక క్రాస్ మల్టిప్లై అవుతుంది ద్వారా దీన్ని రాసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి? సో ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 3x² మైనస్ 5/3. ఇప్పుడు మొత్తానికి బైలో 3 ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఉన్నటువంటి రెండు ఫ్యాక్టర్స్ లో కూడా ఒక ప్రోడక్ట్ గా రాసిస్తే మనకు వచ్చిన మెయిన్ టర్మ్ ఇదనమాట. బికాస్ బై 3 ఆల్సో కాన్స్టెంట్. సో k/3 అనేది k కాన్స్టెంట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ బై 3 తో భాగిస్తే మరో కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి సమ్ ఏదో ఒక k' అనుకుందాం. సో k' ఇంటూ ఇక్కడ మిగిలిన మెయిన్ పొలినామియల్ ఏమిటి? 3x² మైనస్ 5. ఇది మాత్రమే మనం భాగించాల్సిన పొలినామియల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అంటే ఈ బై 3 ఏమైపోయింది? బై 3ని కూడా k లోకి పంపించేసాం. k/3 k ఒక కాన్స్టెంట్ అనుకుంటాం కాబట్టి ఒక రియల్ నెంబర్ కాబట్టి మనకు తెలుసు ఇక్కడ ముందుగానే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో k బిలాంగ్స్ టు r అంటాం, రియల్ నెంబర్. సో రియల్ నెంబర్ బై 3 అనదర్ రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఒక రియల్ నెంబర్ అనేది ఇంటూలో ఉండొచ్చు. బట్ మెయిన్ పొలినామియల్ మాత్రం ఈ ఫ్యాక్టర్స్ గా కలిగి ఉన్న పొలినామియల్ మాత్రం 3x² మైనస్ 5 గా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకునే కంటే ఇది ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ p ఆఫ్ x ని దీంతో మనం డివైడ్ చేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనకి రావాలి. సో అదే విషయం మళ్ళీ ఇంతకుముందు ప్రాబ్లంలోకి రాస్తున్నాం. సో వీ హ్యావ్ టు డివైడ్. మనం ఇప్పుడు డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి p ఆఫ్ x ని బై దేంతో డివైడ్ చేస్తే సరిపోతుంది? 3x² మైనస్ 5 తో డివైడ్ చేస్తే రిమైనింగ్ కోషియంట్ మనకు తెలుస్తుంది అనమాట. సో 3x² మైనస్ 5 బికాస్ కాన్స్టెంట్ తో మనం డివైడ్ చేసిన జీరో వాల్యూలో మార్పు ఉండదు కాబట్టి ఈ రెండు జీరో వాల్యూస్ కలిగి ఉన్న ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. రిమైనింగ్ జీరో వాల్యూస్ రెండు ఉంటే వాటికి సంబంధించిన ఫ్యాక్టర్ ఏదో తెలియాలంటే p ఆఫ్ x ని దీంతో డివైడ్ చేయాలి. సో మన డివిజన్ ప్రాసెస్ మళ్ళీ ఎప్పట్లా వేసుకుంటాం. ఇక్కడ కూడా ఆల్ టర్మ్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం డివిడెండ్ గా మిడిల్ లో రాస్తున్నాను చూడండి. సో 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5. సో దీనిని మనం డివైడ్ చేయాల్సింది దేంతో? 3x² మైనస్ 5. సో ఇప్పుడు దీంతో డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా మన ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అనేటువంటి ఫార్ములా ఫాలో అవుకుంటూ వెళ్ళాలి కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తాం? ఇక్కడున్న ఫస్ట్ టర్మ్ ఇక్కడున్న ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో 3x⁴ ని 3x² తో ముందుగా మనం డివైడ్ చేయాలి. సో 3/3 క్యాన్సిల్ అయిపోతాయి.
ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది కూడా ఎక్స్ స్క్వేరే అవుతుందని మనకు తెలుసు, బికాస్ 4 - 2 = 2. సో ఇక్కడ వచ్చిన కోషియంట్ లో ఫస్ట్ టర్మ్ ఏంటన్నమాట, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్. ఆ ఎక్స్ స్క్వేర్ తో ఇంతకు ముందులానే ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసి వాటి రిలేటెడ్ లైక్ టర్మ్స్ కింద రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ ఇప్పుడే మనం చూసాం, 3x⁴. సో దాని కింద అదే వస్తుంది. బట్ -5 తో దీన్ని చేసినప్పుడు -5x స్క్వేర్. సో క్యూబ్ కింద కాకుండా స్క్వేర్ కింద రాసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ప్లేస్ -5x స్క్వేర్. సో ఇలా రాసిన వెంటనే మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇది మైనస్, ఇక్కడ ప్లస్ సింబల్స్ చేంజ్ చేసాం. ఈయన కింద ఏమీ రాలేదు కాబట్టి క్యూబ్ పదం, మా క్యూబ్ పదం యాజ్ ఇట్ ఈస్ గా మనకి కిందకి వస్తుంది 6x3. స్క్వేర్స్ కింద అబ్జర్వ్ చేస్తే ప్లస్ వాల్యూగా ఎక్కువ ఉంది, ఇది ప్లస్ గా మారిపోయింది కనుక 5x స్క్వేర్ నుంచి 2x స్క్వేర్ తీస్తే మనకు వచ్చేది ప్లస్ 3x స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఒకటి దించుకోవాలి కనుక -10x. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, సెకండ్ ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ కంటే తగ్గే వరకు డిగ్రీ చేయాలి కాబట్టి ఇంకా దించుకునే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చిన ఫస్ట్ టర్మ్ తో భాగిస్తాం. సో సెకండ్ కోషియంట్ టర్మ్ వస్తుంది మనకి 6x³ / 3x స్క్వేర్ మనం చేయాల్సిన పదం అనమాట. ఇందాకంటే 3/3 క్యాన్సిల్ అయింది, ఇప్పుడు 6/3 కాబట్టి ఇక్కడ నెంబర్ లా వచ్చేది 2. x³ / x స్క్వేర్ అయినప్పుడు ఇంకా ఒక x మీకు రిమైనింగ్ ఉంటుంది కాబట్టి 2x మనకి వచ్చింది. ఆ 2x ని మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ప్లస్ 2x అనేది నెక్స్ట్ టర్మ్. ఆ 2x తో ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంటూ చేసుకుంటూ రావాలి. 2x × 3x స్క్వేర్ 6x³ ప్లస్ 2x × -5, -5 × 2x అంటే -10x సరిపోతుంది. చూడండి కరెక్ట్గా 10x వచ్చింది. సో దీని కింద అది రాసుకుంటాం, రిలేటెడ్ లైక్ టర్మ్ కింద మనం రాసుకోవాలి. సో ఇక్కడ మైనస్ చేస్తే మళ్ళీ ఇది మైనస్ అయింది, లాస్ట్ది ప్లస్ అయింది. సో ఇక్కడ 6x³ క్యాన్సిల్ అయ్యాయి, -10x + x కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక రిమైనింగ్ మనకి ఇది ఒక్కటే మిగిలింది చూడండి, అంతే ఇక్కడ 3x² అనేది నేరుగా దించుకోవాలి, ఇక్కడ దాని కింద ఏమి లేదు కాబట్టి. ఇక లాస్ట్ ఇక్కడ మిగిలిపోయినటువంటి కాన్స్టెంట్ అయినటువంటి -5 కూడా దీని పక్కకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 డిగ్రీస్ సేమ్ ఉన్నాయి చూడండి, 3x² - 5 ఒక రకంగా ఇక్కడ సేమ్ అదే ఉంది, అంటే ఇది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అదే కోషియంట్ లో మీకు థర్డ్ టర్మ్ అవుతుంది. సో 3x² ని 3x² తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లాస్ట్ లో మనకు వచ్చేది 1. ఆ 1 అనేది ఇక్కడ కోషియంట్ లో లాస్ట్ టర్మ్ అవుతుంది. సో +1 రాసుకుంటే సేమ్ అదే వాల్యూ మనకు వస్తుంది, 3x² - 5. సో ఇక్కడ మైనస్ అయింది, ఇది ప్లస్ అవుతుంది, రెండు క్యాన్సిల్ అయ్యి మనకి 0 వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు మనం p(x) ని ఎలా రాయొచ్చు అనమాట. అప్పుడు p(x) అనేది ఆల్రెడీ k ఇంటూ ఇది ఒక ఫ్యాక్టర్ గా తీసుకున్నాం. ఆ ఫ్యాక్టర్స్ కాకుండా ఇక్కడ k మనం ఏ పదం పెట్టినప్పటికీ సో k ఇంటూ 3x² - 5 అన్నాం. 3x² - 5 ఇంటూ ఇంకెంత మిగిలింది, x² + 2x + 1 అనేది ఇక్కడ వస్తుంది అని అర్థం. సో ఇంటూ x² + 2x + 1 అంటే ఇక్కడ రాస్తుంది ఓన్లీ డి జీరోస్, ఈ ఇచ్చిన 2 జీరోస్ వాల్యూ వరకే ప్రోడక్ట్ తీసుకుంటే ఎంత వచ్చింది. బట్ మొత్తం p(x) ప్రోడక్ట్ లో ఈ 2 జీరో వాల్యూస్ కాకుండా మరో 2 ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 ఇప్పుడు దీంట్లో ఇమిడి ఉన్నాయి. మళ్ళీ మనం ప్రాబ్లంలో సేమ్ ఇదంతా రాసుకున్న తర్వాత 3x² - 5 అని ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఇందులోంచి మనం రాయాలన్నమాట. x² + 2x + 1 లోంచి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనం బయటికి తీయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూషన్ పార్ట్ లోనే చూద్దాం. ఇక్కడ వరకు ప్రాబ్లం కొంత పార్ట్ పూర్తయింది, మరొక కొంత భాగం ఇప్పుడు మనకు కంటిన్యూషన్ స్టెప్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది, చూడండి. సేమ్ అదే ప్రాబ్లం సేమ్ క్వశ్చన్ రాశాను, దీనిలో కూడా మళ్ళీ మనం చేసేది ఇప్పుడు సెకండ్ హాఫ్ పార్ట్ అనమాట. ఆల్రెడీ కొంత భాగం పూర్తయింది, ఆ రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు మనం చూపిస్తున్నాం. లాస్ట్ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి p(x) ఈ రూపంలో వచ్చింది, సమ్ k' ఇంటూ 3x² - 5 అనేది ఒక రెండింటి యొక్క జీరో వాల్యూస్ తీసుకున్న ప్రోడక్ట్స్ యొక్క ప్రోడక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ కోషియంట్ మనకి ఎంత వచ్చింది, x² + 2x + 1. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లే ఇందులోనే మొత్తం 4 జీరో వాల్యూస్ ఉన్నాయి అనమాట. p(x) 2 జీరో వాల్యూస్ దీంట్లో ఉన్నాయి, ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, √5/3 - √5/3 అని. ఆ రిమైనింగ్ 2 జీరో వాల్యూస్ ఏమైనా ఉన్నట్లయితే దీనిలో ఉండాలి. సో దీన్ని ఎప్పట్లాగా మనం ఈ x² + 2x + 1 అనే దాన్ని మనం 2 పార్ట్స్ గా విడగొట్టాలి. సో ఇక్కడ చూడండి, ఈ రెండు చివర్లా చూస్తే కేవలం 1 మాత్రమే ప్రోడక్ట్ గా ఉంది. మల్టిప్లై చేస్తే 1 వస్తూ ఎడిషన్ చేస్తే 2 వచ్చే నెంబర్స్ అనగానే మనకు తెలిసేది ఏంటి, 1 + 1. 1 + 1 = 2, 1 × 1 = 1. సో ఈ 2x కెన్ బి రిటన్ యాజ్ 1 + 1, 1x + 1x గా మనం దీన్ని రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ లో సేమ్ ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనకు రావడం కోసం దీనిని ఈ నెక్స్ట్ బ్రాకెట్ ని +2x యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా x + x గా మార్చుకున్నట్లయితే 2x కెన్ బి స్ప్లిటెడ్ యాజ్ x + x. సో ఇప్పుడు ఇది ఒక a+b² ఫార్ములా ఎలానే ఉంటుంది, లేదంటే మనం ఇలా ఫ్యాక్టర్స్ గా డైరెక్ట్ గా విడగొట్టవచ్చు. చూడండి ఇక్కడ x + x ఎందుకు రాసాం, 1 + 1 గా 2 రాయొచ్చు, 1 × 1 = 1 అయిపోతుంది కాబట్టి దీనికి ఫ్యాక్టరైజేషన్ పాసిబిలిటీ ఉందన్నమాట.
సో ఇప్పుడు ఎప్పట్లాగా ఈ రెండు పార్ట్స్లోను కామన్గా ఉన్న ఫ్యాక్టర్ని బయటకు తీసుకురాస్తే మొత్తం మీద మనకు జీరో వాల్యూస్ బయటకు వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ సమ్ k డాష్ ఇంటూ 3x² మైనస్ 5 ఇంటూ, ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్గా ఉంది, ఆ x కామన్ చేస్తాం, రిమైనింగ్ x ప్లస్ 1 బికాజ్ x ఇంటూ x x², x ఇంటూ 1 x. ఇక ఈ రెండు పార్ట్స్లో యాక్చువల్గా కామన్ లేదు, అందువల్ల మనం ఓన్లీ అన్ని పాజిటివ్ సింబల్స్ కాబట్టి ప్లస్ 1 మాత్రమే ఇంటూలో రాసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏది ఉందో అదే వస్తుంది. ఇప్పుడు బోత్ బ్రాకెట్స్ కూడా సేమ్ వచ్చాయి చూడండి. సో x ప్లస్ 1 కామన్ తీస్తే బ్రాకెట్ బయటకు వచ్చిన టర్మ్స్ కూడా x ప్లస్ 1, అంటే దీనికి ఉన్న రెండు జీరో వాల్యూస్ ఈక్వల్ అయిపోయాయి అనమాట. సో ఫైనల్గా ఫ్యాక్టర్స్ రాసే ఫైనల్ స్టెప్ చూడండి, k డాష్ ఇంటూ 3x² మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1, రెండు బ్రాకెట్స్ కూడా సేమ్ వచ్చాయి, x ప్లస్ 1 ఇంటూ కూడా x ప్లస్ 1. మరి రిమైనింగ్ జీరో వాల్యూస్ లేదా ఆప్టైన్ ఆల్ అదర్ జీరోస్ అన్నాడు కాబట్టి ఈ జీరోస్ మనకు తెలుసు. సో ఇందులోంచి వచ్చేటువంటి జీరో వాల్యూస్ మనం రాసినట్లయితే రెండు ఒకేలా వస్తున్నాయి. ప్లస్ 1 ఇక్కడ ఉంది కాబట్టి జీరో వాల్యూ -1 అవుతుంది అనే విషయం మనం రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీని p ఆఫ్ x ని 0కి సమానం చేసినట్లయితే లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే 0 అయిందో ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ కూడా k డాష్ ఇంటూ 3x² మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు బ్రాకెట్స్ కూడా సేమ్ వచ్చాయి కాబట్టి రెండు చోట్ల రాసినా మళ్ళీ మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. సో దీని నుంచి మనకు తెలుసు జీరో వాల్యూస్ ఆల్రెడీ √5/3 మైనస్ √5/3 ప్రాబ్లంలోనే ఇవ్వాలి, మనం కనుక్కున్నది అదర్ జీరోస్ కాబట్టి ఈ రెండిట్లోంచి వచ్చినా మనకు కొత్తగా వచ్చాయి. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1, దీంట్లో కూడా -1. సో అదర్ జీరో వాల్యూస్ -1 కాబట్టి దేర్ ఫోర్ ఆల్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఫైనల్గా మనం రాయొచ్చు. మొత్తం దీనికి 4 ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ 3 ఉన్నాయన్నమాట. ఏంటవి? ఒకటి √5/3, మరొకటి -√5/3, ఇది ప్రాబ్లంలోనే ఉన్నాయి. రిమైనింగ్ 2 అని మనం అనుకున్నా కానీ రెండు ఈక్వల్ అయిపోయాయి, ఒకటి ఇంకోటి కూడా -1 కాబట్టి ఆ అదర్ జీరోస్ రాసేటప్పుడు రెండు చోట్ల కూడా సేమ్, అంటే మనకి 4th డిగ్రీ కాబట్టి 4 జీరో వాల్యూస్ మెన్షన్ చేయాలనుకుంటే రెండు సేమ్ చూపించాలి, లేదా -1 ఒక్కసారి రాసినా పర్వాలేదు. సో ఇప్పుడు చేసినటువంటి ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడ్ అవుతూ కూడా మీకు మోడల్ పరంగా కూడా ఇంపార్టెంట్. రెండు జీరో వాల్యూస్ ప్రాబ్లంలో ఉంటున్నాయి, వాటి ప్రోడక్ట్ తీసుకుని దాన్ని డివైడ్ చేసి రిమైనింగ్ వచ్చిన దాని నుంచి మరో రెండు జీరో వాల్యూస్ మనం కనుక్కోవడం అనేది ఇందులో స్థూలంగా మనం చేసే ప్రాసెస్ అనమాట. సో ఇది థర్డ్ ప్రాబ్లం. మరొక రెండు ప్రాబ్లమ్స్ ఇంకా మనకి ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. సో ఫోర్త్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం. సో ఆన్ డివైడింగ్ x³ - 3x² + x + 2 by a polynomial g of x, the quotient and remainder were x - 2 and -2x + 4 respectively. Find g of x. సో ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డివిజన్ అల్గోరిథం ని పూర్తిగా యూజ్ చేసుకుని చేసే ప్రాబ్లం ఇది చూడండి. ఆన్ డివైడింగ్ అని చెప్పి ఒక పోలినామియల్ ఇవ్వడం జరిగింది, అంటే దీన్ని డివైడ్ చేయాలి. సో దీనికి ఒక నేమ్ లేదు, ఇదే మనం p of x అనుకుందాం. సో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ చేయడమే లెట్ డివిడెండ్, మనం దాన్ని డివైడ్ చేయాలి కాబట్టి ఆ ఇచ్చినటువంటి మొట్టమొదటి పోలినామియల్ని మనం డివిడెండ్ గా తీసుకోవచ్చు. సో p of x = x³ - 3x² + x + 2 బై ఏ పోలినామియల్ g of x అంటున్నాడు. g of x తో మనం డివైడ్ చేయాలన్నమాట, అంటే ఇక్కడ డివైజర్ అనేది మనకి g of x అని చెప్పొచ్చు. సో g of x ఈజ్ డివైజర్. సో g of x ఎంతో ఉందా అంటే మనం కనుక్కోవాల్సిందే g of x. చూడండి, ఫైండ్ g of x. సో డివైజర్ g of x వాస్తవానికి మనకి తెలియదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. డివిడెండ్ ఇది, దీన్ని డివైడ్ చేయాలి దేంతో అంటే g of x తో. g of x ప్రస్తుతం మనకి ఇవ్వలేదు, బట్ కోషియంట్ అండ్ రిమైండర్ అనేవి ఇచ్చేసాడు. సో ముందుగా కోషియంట్ ఎంత వచ్చింది అనేది రాసుకుందాం. కోషియంట్ అంటే మనం q of x తో సూచిస్తుంటాం కాబట్టి q of x = సో కోషియంట్ వాల్యూ ఇది ఎంత మనకి x - 2 అండ్ రిమైండర్ ఫైనల్ గా మనకి రిమైండర్ లేదా r of x అని పిలిచేది ఎంత అనేది ఇచ్చాడు. సో రిమైండర్ = -2x + 4. సో బేసికల్ గా మనం చూసినట్లయితే ఈ నాలుగిటి మధ్య రిలేషన్ మనకి డివిజన్ అల్గోరిథం రూపంలో ముందే తెలుసు. మనం ఎప్పుడు కూడా p of x అనేది డివిడెండ్, దాన్ని g of x తో డివైడ్ చేస్తే ఇక్కడ కోషియంట్ q of x వస్తుంది, లాస్ట్ లో రిమైండర్ r of x వస్తుందని తెలుసు. ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ మాత్రమే మనకి ఇవ్వలేదు అనమాట. సో ఇది మనం కనుగొనాలి, రిమైనింగ్ 3 కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ రిలేషన్ మనకు తెలుసు. సో డివిడెండ్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనే దాన్ని మనం డివిజన్ అల్గోరిథం అంటాం. సో ఆ డివిజన్ అల్గోరిథం అనే రూల్ ని మనం ఇక్కడ రాసుకుంటే బై డివిజన్ అల్గోరిథం అంటే ఇక్కడ దీన్ని యూజ్ చేయాలన్నమాట. మనం డివిజన్ అల్గోరిథం రూల్ ప్రకారం ఆ ప్లేస్ లో ఉండాల్సింది మనం కనుక్కోవాలి. బై డివిజన్ అల్గోరిథం మనం ఏం చెప్పొచ్చు, ఈ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ కనుక్కుంటే వచ్చేదే డివిడెండ్ కి ఈక్వల్ అవ్వాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాను, అంటే ఏంటి g of x ఇంటూ q of x ప్లస్ r of x. సో ఇదే మనకి డివిజన్ అల్గోరిథం అని పిలిచేది.
డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెండ్ కి సమానం అవ్వాలి. అంటే ఇక్కడ మనకు డివిడెండ్ పి ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి పి ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవ్వాలి. సో మొత్తం కూడా మనకి ఈ చిన్న ఈ ప్లేస్మెంట్స్ చూసుకుంటే అర్థమైపోతుంది. మనం మధ్యలోది డివిడెండ్ అంటాం కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తేనే కదా ఇది వచ్చేది. ఇందులో ఇది ఒక్కటే మనకు తెలియదు, రిమైనింగ్ 3 పార్ట్స్ మనకు తెలుసు కనుక అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక జీ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంచి మిగిలిన వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న పార్ట్ ఉన్నట్టు రాద్దాం. జీ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇవ్వలేదు, సో జీ ఆఫ్ ఎక్స్ ఆ స్టెప్ లో సేమ్ రాసుకుంటూ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది చూడండి. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2, సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2 రాసేయచ్చు ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. సో రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే అంతే ఇక్కడ మైనస్ 2x ప్లస్ 4. సో యాజ్ ఇట్ ఈస్ గా ప్లస్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ అంటే మనకున్న డివిడెండ్, సో ఇది మొత్తం ఇక్కడ వస్తుంది ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. సో ఇప్పుడు ఈ స్టెప్ లో మనం గమనించినట్లయితే తెలియని పదం ఇది కనుక్కోవాలి కాబట్టి ఇది ఇంటూలో ఉంది, ఈ రిమైనింగ్ ప్లస్ తో మైనస్ తో ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ సెపరేట్ గా ఉన్న టర్మ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేసినట్లయితే అంటే ఏమేంటి, ఈ మైనస్ 2x రైట్ సైడ్ షిఫ్ట్ చేయొచ్చు, ఈ ప్లస్ 4 ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు ఈ ఓన్లీ ఇంటూలో ఉన్న పదాలు మాత్రమే ఇక్కడ మిగులుతాయి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం g ఆఫ్ x ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 రాసిన తర్వాత ఇటు నుంచి రాసిన టర్మ్స్ మనం ట్రాన్స్పోజిట్ చేసినప్పుడు మైనస్ టర్మ్ ప్లస్ గాను ప్లస్ టర్మ్ మైనస్ గాను చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మైనస్ 2x కాబట్టి ఇది వస్తే ప్లస్ 2x అయింది. నెక్స్ట్ అక్కడ ఉన్న ప్లస్ 4 ఇటు వస్తే మైనస్ 4 అయింది. సో ఈ స్టెప్ ద్వారా మనం g ఆఫ్ x ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎంతో కనుక్కున్నాం. ఇప్పుడు ఇందులో మనం కొంత సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఎక్స్ టర్మ్స్ కూడా ఇక్కడ లైక్ టర్మ్స్ రెండు ఉన్నాయి చూడండి, ఎక్స్ 2x కలిపి ఒకే టర్మ్ గా రాయొచ్చు. అదేవిధంగా ఈ కాన్స్టెంట్స్ ప్లస్ 2 మైనస్ 4 ని మనం ఒకే టర్మ్ గా రాయొచ్చు. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 6 టర్మ్స్ ని మనం 4 టర్మ్స్ గా మనం చేయగలుగుతాం. సో g ఆఫ్ x ఇంటూ ఎక్స్ మైనస్ 2 సేమ్ స్టెప్ ఇక్కడ రాసాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి x ప్లస్ 2x మనం 2 మైనస్ 4 మాత్రమే చేంజ్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ ఇక్కడ రాసుకుంటున్నాం ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ అనేవి సేమ్ టర్మ్స్. తర్వాత వచ్చేటువంటి x ప్లస్ 2x యాడ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా మనం 3x గా రాసుకోవచ్చు. అదేవిధంగా ప్లస్ 2 మైనస్ 4 అనేది మైనస్ 2 కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఫైండ్ g ఆఫ్ x అనేది క్వశ్చన్ కాబట్టి g ఆఫ్ x ఇంటూ సంథింగ్ ఇక్కడ ఉంది. ఆ g ఆఫ్ x ఇంటూలో ఉన్న దాన్ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఇటు ఇంటూలో ఉన్న టర్మ్ మొత్తం ఈ ఫ్యాక్టర్ ఇక్కడ బై అవుతుంది కాబట్టి మనం నేరుగా భాగాహారాన్ని చేయొచ్చు అన్నమాట. సో g ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. బికాజ్ ఇక్కడ ఇంటూలో ఉన్న ఫ్యాక్టర్ ఇటు వస్తే మనం బై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డివిజన్ ని పూర్తి చేయడం ద్వారా డైరెక్ట్ గా వచ్చే రిజల్ట్ అంటే ఇందులో ఇది ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయితే మాత్రం g ఆఫ్ x రిజల్ట్ డైరెక్ట్ గా మనం రాయొచ్చు అనమాట. సో ఇక్కడ యాక్చువల్ గా ఈ రెండింటి భాగాహారం g ఆఫ్ x కి సమానం అని ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం డివిజన్ అల్గారిథం రూల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే ఈ రూల్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం g ఆఫ్ x అనేది కరెక్ట్ గా ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సరే మనకి g ఆఫ్ x లో ఉండాలి. సో ఆ డివిజన్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయో లేదో చూసుకోండి. కరెక్ట్ గా స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయి. అది కూడా మనకి లీనియర్ పోలినామిల్ తో పాటు ఇంకా ఈజీగా చేయొచ్చు. సో ఎప్పట్లాగా మనం ఈ మిడిల్ లో ఈ ఒక డివిడెండ్ ని రాసుకున్నట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 మనం డివైడ్ చేసేది దేంతో x మైనస్ 2తో. సో ఎప్పట్లాగా మనం ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈ ఫార్మాట్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళినప్పుడు మొట్టమొదటి టర్మ్ ఇక్కడ మీకు ఎక్స్ క్యూబ్ ఉంది బై ఎక్స్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంతా మనకి ఎక్స్ స్క్వేర్ అవుతుంది, క్యూబ్ అంటే 3 మైనస్ 1 చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ కోషియంట్ లో ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేసి ఇక్కడ రెండు భాగాలకు రాసుకుంటే ఫస్ట్ ఎంత వస్తుంది ఎక్స్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. సో మళ్ళీ మీరు ఇది మైనస్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ అయిపోయింది, ఇది ప్లస్ గా మారింది. సో ఈ రెండు క్యాన్సిల్, మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అన్నప్పుడు మైనస్ సింబల్ ఎక్కువ ఉంది కనుక మైనస్ 1x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ మనం దించుకుంటే ప్లస్ 3x వస్తుంది. ఇప్పుడు ఈ x ని మళ్ళీ దీంతో డివైడ్ చేయాలి, అంటే మైనస్ x స్క్వేర్ ని x తో మనం డివైడ్ చేస్తే నెక్స్ట్ కోషియంట్ టర్మ్ మనం రాసుకోవచ్చు. సో మైనస్ x స్క్వేర్ బై x కాబట్టి మైనస్ ఉంటుంది, x స్క్వేర్ బై x ఈజ్ ఆల్సో x, బికాజ్ x స్క్వేర్ అంటే x ఇంటూ x కాబట్టి ఒక x క్యాన్సిల్ అయ్యి ఒక x ఉంటుంది. అదే విషయాన్ని కోషియంట్ గా ఇక్కడ మనం రాసుకుంటాం. సో మైనస్ x రాసుకుంటే మైనస్ x తో దీన్ని ఇంటూ చేసినప్పుడు మైనస్ x స్క్వేర్ ప్లస్ 2x, బికాజ్ మైనస్ 2 ఇంటూ మైనస్ x ఈక్వల్ టు ప్లస్ 2x. మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్షన్ పూర్తి చేయండి, ఇది ప్లస్ గా మారింది, ఈ సింబల్ మైనస్ గా మారింది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3x లోంచి 2x తీస్తే మిగిలేది 1x కాబట్టి ఒక x మిగిలింది.
లాస్ట్ మనం -2ని మళ్ళీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకున్నాం. సో ఇక్కడ x-2 సేమ్ ఏదైతే మనకి డివైజర్ ఉందో అదే ఇక్కడ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఇది ఇందులో 1 టైం పోతుందని మనకు తెలుసు. అయినా సరే ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రూల్ ప్రకారం మనం ఇక్కడ xని xతోనే డివైడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి లాస్ట్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏమొస్తుంది +1. సో 1తో దీన్ని ఇంటూ చేస్తే సేమ్ దీని కింద ఇదే వస్తుంది కనుక 1 into x నెక్స్ట్ 1 into 2. సో ఇది మైనస్ ఇది ప్లస్ గా మారి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి అంటే ఖచ్చితంగా డివిజన్ అల్గారిథం రూల్ ప్రకారం ఇలా జరగాలంటే g of x ఖచ్చితంగా ఎంత అయి ఉండాలి కాబట్టి లాస్ట్ లో ఈ కోషియంట్ నే ఈ రెండింటిని డివైడ్ చేయగా వచ్చిన ఆన్సరే మనకి g of x అవుతుంది కనుక ఫైనల్ గా దీని కన్క్లూజన్ ఆన్సర్ g of x ఈక్వల్ టు x² మైనస్ x ప్లస్ 1. దీన్నే షార్ట్ కట్ డివిజన్ మెథడ్ లో కూడా మనం చేయొచ్చు. ఏ విధంగా అంటే మనం ఇక్కడ x-2తో కాబట్టి 2 0 వాల్యూగా రాసుకుని ఇక్కడ కోఎఫిషియెంట్స్ మాత్రమే రాసే పద్ధతిలో కూడా మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో ఆ మోడల్స్ చూపించడం జరిగింది కాబట్టి ఆ మోడల్లో కూడా దీన్ని చేయొచ్చు. దీంతో మనకి g of x కనుక్కునేటువంటి ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. ఇక లాస్ట్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్ లో. సో దీనిలో రోమన్ నెంబర్ 3 వరకు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూపించాం. క్వశ్చన్ చూడండి. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పోలినామియల్స్ p of x, g of x, q of x and r of x which satisfy the division algorithm and degree of p of x equal to degree of q of x. ఇక్కడ DEG లా మెన్షన్ చేస్తే డిగ్రీ అని అర్థం. సో వాడు మొత్తం 4 పొలినామియల్స్ కి మనల్నే ఎగ్జాంపుల్స్ అంటే ఈ ప్రాబ్లం కి ఒక పర్టికులర్ ఆన్సర్ అంటూ ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇవ్వచ్చు. బట్ ఈ రూల్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. అంటే డివిజన్ అల్గారిథం ఫాలో అవుతూనే p of x యొక్క డిగ్రీ q of x యొక్క డిగ్రీ కూడా ఈక్వల్ గా ఉండే విధంగా మనం మెన్షన్ చేయాలి. సో దీనికి మీకు బేసికల్ గా మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాం కాబట్టి ఏది చేయాలన్నా కూడా ఈ ఫార్మాట్ మనకు ఐడియా ఉంటుంది. ఇక్కడ p of x అనేది డివిడెండ్, g of x ఈక్వల్ టు డివైజర్, ఇక్కడ వచ్చేటువంటి కోషియంట్, అలాగే ఫైనల్ గా మిగిలేటువంటిది r of x రిమైండర్. సో ఇప్పుడు ఇది మనకి డివిజన్ అల్గారిథం అంటే ఈ రిలేషన్ g of x ఇంటూ q of x ప్లస్ r of x చేస్తే p of x రావడం అనేది మనకున్న రిలేషన్ కాబట్టి ఈ నాలుగిటిని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ కండిషన్ పాటించే విధంగా అన్నాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. p of x యొక్క డిగ్రీయే q of x యొక్క డిగ్రీ రావాలన్నాడు. అంటే డివిడెండ్ యొక్క డిగ్రీయే కోషియంట్ యొక్క డిగ్రీ అవ్వాలి అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనకి డివిడెండ్ ఏ డిగ్రీ తీసుకున్నప్పటికీ మనం g of x తో మనం డివైడ్ చేసినప్పుడు దాని డిగ్రీ తగ్గిపోతుంది. ఇక్కడ ఎప్పుడు ఇక్కడ x టర్మ్స్ ఉంటే ఇక్కడ x టర్మ్స్ ఉన్నప్పుడు, కానీ ఇక్కడ సేమ్ ఉండి ఇక్కడ అదే రావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. మనం డివైడ్ చేసేటప్పుడు ఎక్స్లతో అయ్యి ఉండకూడదు, ఖచ్చితంగా ఇక్కడ కాన్స్టెంట్ ఉండాలని అర్థం. ఎందుకంటే ఇక్కడ x² ఉంటే ఇక్కడ కూడా x² రావాలంటే మరి ఇది నెంబర్ అయి ఉండాలి కదా. లేదా ఇది x⁴ ఉంటే ఇక్కడ కూడా x⁴ రావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్లు మిగలకూడదు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి, ఈ కండిషన్ పాటించాలంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, g of x అనే దాన్ని మాత్రం కాన్స్టెంట్ గా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు దేన్నైనా మనం దేంతో డివైడ్ చేయొచ్చు. ఆ కాన్స్టెంట్ ఎనీ నెంబర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ మనం అన్నిటిని ఈక్వల్ గా డివైడ్ చేయాలనుకుంటే ఒక కాన్స్టెంట్ 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2 టేబుల్లో డివిజిబుల్ అయ్యేటువంటి కోఎఫిషియంట్ గా దీన్ని రాసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు కాబట్టి నేను ఏం చెప్తున్నాను, p of x లెట్ మనం p of x అనుకుందాం. నేను ఇప్పుడు p of x ఉండే పదాలు పెద్ద పెద్దవి కాకుండా మామూలు ఏ పదాల్లో అయినా మనం రాయొచ్చు, x³ లో అయినా రాయొచ్చు. కానీ మనం డివైడ్ చేసేది ఒక నెంబర్తో కాబట్టి ఆ నెంబర్ అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ అయ్యే విధంగా నేను రాస్తున్నాను. సపోజ్ నేను g of x 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి 2 తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్స్ అయినా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6x³ మైనస్ 4x² ప్లస్ 10x మైనస్ 8 అనుకుందాం. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా మనం రాయొచ్చు. ఎందుకు ఇది రాసాము, ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి టర్మ్ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేదా అని నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం g of x గా అంటే మనకి డివైజర్ గా దేని సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ 2నే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందువల్ల ఇక్కడ ఇదే సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ మనం g of x అన్నామంటే పొలినామియల్ అయినప్పటికీ కాన్స్టెంట్ పొలినామియల్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ x యొక్క డిగ్రీ 0 ఉంది. సో మనం ఈ డిగ్రీ 0 తీసుకున్నప్పుడు మాత్రమే ఈ డిగ్రీ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీ కండిషన్ g of x ఒక కాన్స్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ గా 2 తీసుకున్నా, మీరు సపోజ్ 3 తీసుకున్నాను అనుకోండి, 3 టేబుల్లో పోయేవి రాసుకుంటే మీకు బెటర్ అన్నమాట. అదేవిధంగా 5 తీసుకున్నాను అనుకోండి, అన్ని 5 టేబుల్లో పోయే నెంబర్స్ రాసుకోవడం బెటర్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండు ఎప్పుడైతే తీసుకున్నామో మనం డివిజన్ చేయాలి. p of x డైరెక్ట్ గా 2తో డివిజన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ నెంబర్ కాబట్టి నేరుగా మనం డివిజన్ చేసేయచ్చు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ p of x తీసుకుని బై g of x మనం ఈ ప్రాసెస్ లో కూడా అవసరం లేదు, నేరుగా చేసేయచ్చు. సో p of x అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, 6x³ మైనస్ 4x² ప్లస్ 10x మైనస్ 8. ఈ మొత్తాన్ని కూడా దేంతో డివైడ్ చేస్తున్నాం, 2తో. సో అటువంటిప్పుడు ఈ 2 అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి ముందే పైన మనం 2 అనేది కామన్ పార్ట్ గా బయటికి తీసినట్లయితే ఆ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. రిమైనింగ్ వన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, 2 ముందే ఫ్యాక్టర్ గా రాస్తే ఇక్కడ ఏముంటాయి ఇంకా 3x³ దీనిలో 2 ఇంటూలో రాసేస్తే మిగిలింది
2x² ప్లస్ 10లో 2 బయట రాస్తాం కాబట్టి 2 5s are 10 కనుక 5x మైనస్ 8లో 2 ఫ్యాక్టర్గా రాస్తే 2 4s are 8 కాబట్టి -4/2 ఈ 2 క్యాన్సిల్. సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. సో 3x³ మైనస్ 2x² ప్లస్ 5x మైనస్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో ఇక్కడ ఈ విధంగా రాసిన తర్వాత ఇది p(x) g(x) చెప్పాం. మరి వచ్చింది ఏమవుతుంది? కోషియంట్ అవుతుంది q(x). ఇక రిమైండర్ ఏం మిగలదు, ఎగ్జాక్ట్ క్యాన్సిల్ కాబట్టి 0 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఆ రెండింటిని కూడా రాయొచ్చన్నమాట. q(x) ఎంత అంటే ఇది 3x³ మైనస్ 2x² ప్లస్ 5x మైనస్ 4 అవుతుంది. అండ్ r(x) = 0. ఎందువల్ల అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ గా 0. మనం నాలుగిటిని సెలెక్ట్ చేసుకోమన్నాడు కాబట్టి p(x), g(x), q(x), r(x) మనం సెలెక్ట్ చేసుకున్నాం. డివిజన్ అల్గారిథం ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ డివిజన్ అల్గారిథం రూల్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఇక్కడ ఉన్నటువంటి p(x) ఈక్వల్ టు అంటే డివిడెండ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x) అనే రూల్ ఎగ్జాక్ట్ గా మనకి ఫాలో అవుతుంది. ఎందువల్ల r(x) మనమే 0 సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఈ రెండు కరెక్ట్ క్యాన్సిల్ అయితే తీసుకున్నాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇది వస్తుందని ఎలా చెప్పగలమంటే ఇక్కడ p(x) ని g(x) తో భాగిస్తేనే డైరెక్ట్ గా q(x) వచ్చింది. కాబట్టి ఈ డివిజన్ అల్గారిథం రూల్ ని మనం ఫాలో అవుతున్నట్టు. ఇది మనకి 5 లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. సో దీనిలోనే రోమన్ నెంబర్ 2 ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ polynomials p(x), g(x), q(x) and r(x) which satisfy the division algorithm and degree of q(x) equal to degree of r(x). ఈసారి q(x), r(x) యొక్క డిగ్రీస్ సేమ్ ఉండే విధంగా మనం తీసుకోవాలని ఉంది. సో ఇక్కడ కూడా మనం ఎప్పుడు కూడా వీటిలో మనం ఈ ఫార్మాట్ ని జ్ఞాపకం పెట్టుకోవాలనుకున్నాం. p(x), ఇది g(x), ఇక్కడ వచ్చేటువంటి కోషియంట్ q(x), ఫైనల్ గా మిగిలే రిమైండర్ r(x) అనేది తెలుసుకుంటే ఏ కండిషన్ అయితే వేటి గురించి ఇచ్చాడో వాటికి తగినట్లుగా మనం ఆ టర్మ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి q(x), r(x) డిగ్రీ సేమ్ ఉండాలంటే కోషియంట్ మనకి ఇక్కడ కోషియంట్ డివైజర్ సేమ్ ఉండాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినవి ఏవైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ సింగిల్ డిగ్రీ తీసుకుంటే ఇక్కడ సింగిల్ డిగ్రీ వచ్చేలాగా ఏవో ఒక రెండు టర్మ్స్ తీసుకుని మీ ఇష్టం వచ్చిన r కలుపుకుంటే డైరెక్ట్ గా p(x) మనకు వస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా లాగా ఈ డివిజన్ అల్గారిథం వాడి మనం చేయొచ్చు. సో ముందుగా మనం ఇక్కడ ఏం చేద్దాం, అందుకే సెకండ్ ప్రాబ్లం ఇది ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. దీనికి చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎందువల్లంటే మన ఇష్టం r0 తీసుకోవచ్చు, లేదా r(x) కూడా ఏదో సంథింగ్ వచ్చేలా తీసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ తర్వాత ఇది కలిపితే ఇది వచ్చే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మనం దీన్ని ఏదైనా ఒక స్క్వేర్స్ లో తీసుకుందాం అనుకుందాం. అంటే ఎలా అయినా తీసుకోవచ్చు కాబట్టి మరీ చిన్నది కాకుండా నేను తీసుకుంటున్నాను. ముందే g(x) తో స్టార్ట్ చేస్తున్నాం. g(x) అంటే మనకి డివైజర్. సో దీన్ని సపోజ్ x² తో తీసుకుందాం. x² ప్లస్ 3x మైనస్ 1 అనుకుందాం. ఇప్పుడు g(x) తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ q(x), r(x) సేమ్ అన్నాడు. సారీ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ రాసిన దాంట్లో g(x) అనే దాన్ని తీసుకెద్దాం. g(x) కాకుండా ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, q(x) అండ్ r(x) కాబట్టి వాటిని మనం ముందు సెలెక్ట్ చేసుకుందాం. ఏవైతే డిగ్రీ ఈక్వల్ గా ఉండాలో వాటిని ముందు మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సపోజ్ q(x) తీసుకుందాం. q(x) అనేది ఇప్పుడు నేను చెప్పినట్లుగానే 3x మైనస్ 1 ఈ రూపంలో ఏదో ఒక x లో ఉన్న రిలేషన్ నేను తీసుకున్నాను. సేమ్ ఇది x లో తీసుకున్నాం కాబట్టి డిగ్రీ 1 ఉంది కనుక r(x) రిమైండర్ కూడా డిగ్రీ అంతే ఉండేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుందాం. సో ఇక్కడ q(x) 3x మైనస్ 1 కాబట్టి r(x) అంటే రిమైండర్ కూడా ఎలా ఉండాలి, xలు మాత్రమే అందులో ఉండాలి, అంటే హైయెస్ట్. సో సేమ్ ఉండక్కర్లేదు, కాకపోతే డిగ్రీ సమానమైతే చాలు కనుక సపోజ్ ఇదేదో 2x ప్లస్ 1 అనుకుందాం. అంటే ఈ రెండు నేను సేమ్ తీసుకోలేదు, బట్ డిగ్రీ ఈక్వల్. చూడండి q(x) డిగ్రీ 1ఏ, r(x) డిగ్రీ కూడా 1ఏ. సో ఇక్కడ మనం దీనికి రీజన్ కూడా సిన్స్ ఇక్కడ మనం రాసుకోవచ్చు అన్నమాట. సో డిగ్రీ ఆఫ్ q(x) ఇజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ r(x) అని ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి దానికి తగినట్లుగా మనం ఈ రెండింటిని ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నాం, q అండ్ r. ఇప్పుడు g కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఇది ఇన్ని టైమ్స్ పోయిందనేది మాత్రం తెలుసు. ఏది ఎన్ని టైమ్స్ పోయిందో మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నది p(x) ఆటోమేటిక్ గా మనం రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం g(x) ని కూడా సెలెక్ట్ చేసుకుంటే నేరుగా p(x) కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ g(x) అనేది వీటి డిగ్రీతోనే ఉన్న అవసరం లేదు, మనకు కూడా ఈ వేరియేషన్ తెలియడం కోసం ఇది ఎలాగో సింగిల్ డిగ్రీ తీసుకున్నాం కాబట్టి ఇది మనం స్క్వేర్స్ లో తీసుకుందాం. సపోజ్ g(x) అనేది x² ప్లస్ 5 అనుకోండి. సో ఇక్కడ దీని డిగ్రీ 2, ఈ రెండు డిగ్రీ సేమ్. ఇప్పుడు p(x) దానికి తగ్గట్లుగా వస్తుంది అనమాట. మనకి ఏదైతే మనం ఇప్పుడు వాడేటువంటి డివిజన్ అల్గారిథం ఉందో ఆ డివిజన్ అల్గారిథం ప్రకారం మనం దాన్ని కనుక్కోవచ్చు. సో
డివిజన్ అల్గారిథం చెప్పేటువంటి రూల్ మనకి ఏముంటుందో మనకు తెలుసు. ఏంటన్నమాట ఇక్కడ g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x ఇదంతా చేస్తే వచ్చేదే p ఆఫ్ x అవుతుంది. సో డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనేది డివిడెండ్ అవ్వాలి. ఆ విధంగా మీరు p ఆఫ్ x ని ఇప్పుడు కనుక్కోవచ్చు అన్నమాట. p ఆఫ్ x కనుక్కోవాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి r ఆఫ్ x యాడ్ చేసుకోవచ్చు. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. దేర్ఫోర్ p ఆఫ్ x ఈక్వల్ టు మనకి రావాలంటే ఈ ప్రాబ్లంలో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కి gq ఈ రెండింటిని ఇంటూ చేయాలి. g ఆఫ్ x అంటే మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి. సపోజ్ x² ప్లస్ 5 ఇంటూ q ఆఫ్ x మనం సెలెక్ట్ చేసుకున్నది ఎంత 3x మైనస్ 1 ప్లస్ r ఆఫ్ x ఎంత సెలెక్ట్ చేసుకున్నాం 2x ప్లస్ 1. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఇవి గివ్ ఎగ్జాంపుల్స్. మీరు ఏ విధమైన పోలినామిల్స్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. ఈ కండిషన్ ఒకటే మెయిన్. ఈ ప్రాబ్లంకి అందరూ ఇదే చేయని అవసరం లేదు. బట్ క్యూఆర్ ఒకే విధంగా మీ డిగ్రీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఇష్టం వచ్చింది ఏది తీసుకున్నా కూడా ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి నేరుగా ఇక్కడ ముందు x² తో చేద్దాం. సో x² ఇంటూ 3x ఎంత అవుతుంది 3x క్యూబ్ అవుతుంది. సో నేను x² తో చేశాను. తర్వాత x² ఇంటూ 1 మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ x². సో ఇప్పుడు మనకి x² తో చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు 5 తో చేద్దాం. ప్లస్ 5 ఇంటూ 3x 15x. సో 5 3s are 15 కాబట్టి 15x ప్లస్ 5 ఇంటూ 1 5 కనుక మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 ఇక్కడికి వచ్చింది ప్లస్ 2x ప్లస్ 1. ఇప్పుడు దీనిలో 3x క్యూబ్ ఎందువల్లంటే x క్యూబ్ టర్మ్ ఇది ఒక్కటే, స్క్వేర్ టర్మ్ కూడా ఇది ఒక్కటే కాబట్టి మైనస్ x² రాసేయచ్చు. బట్ x టర్మ్స్ రెండు ఉన్నాయి, కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయి. సో ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని కలిపి మనం ప్లస్ 17x గా రాయొచ్చు. చూడండి 15x 2x. అలాగే ఈ రెండు లైక్ టర్మ్స్ మనకి సేమ్ కాన్స్టెంట్స్ కనుక మైనస్ 5 ప్లస్ 1 ఎంత అవుతుంది మైనస్ 4. సో ఇట్ ఈక్వల్ టు p ఆఫ్ x అనమాట. సో ఇక్కడ q ఆఫ్ x r ఆఫ్ x g ఆఫ్ x p ఆఫ్ x ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నట్లు. కానీ వీటిలో ఏ కండిషన్ ముందు సాటిస్ఫై అలా చూసుకున్నా q ఆఫ్ x యొక్క డిగ్రీ r ఆఫ్ x డిగ్రీతో ఈక్వల్. సో ఇదే మన ఆన్సర్ అనమాట. ఈ 4 పదాలు కూడా మనం చెప్పినట్టు. ఇప్పుడు లాస్ట్ లో వచ్చింది మనకి p ఆఫ్ x అంటే డివిడెండ్ ని సూచిస్తుంది అని అర్థం. ఇక దీనిలో ఉన్నటువంటి ఫైనల్ పార్ట్ మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3 సేమ్ క్వశ్చన్ తో ఈసారి ఇంకా ఈజీ కండిషన్ చూసిన డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x 0. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ డివిడెండ్ ఏముంది, ఇక్కడ వచ్చేటువంటి డివైజర్ ఏమిటి, అలాగే కోషియంట్ ఎలా ఉండాలి అనేవి ఏమీ లేకుండా కేవలం లాస్ట్ లో వచ్చే రిమైండర్ r ఆఫ్ x 0 అవ్వాలి. సో ఇది చాలా ఈజీ కండిషన్. ఇది కూడా చూడండి. ఇది 0 అవ్వడం అంటే ఏంటి, మన ఇష్టం వచ్చిన వీటిని వేటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో. బట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి p ఆఫ్ x రాయడం మనకి ఈజీ అవుతుంది. ఎందువల్ల g ఆఫ్ x మన ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకుంటాం, q ఆఫ్ x మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే p ఆఫ్ x గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిమైండర్ 0 ఆటోమేటిక్ గా అవుతుంది అనమాట. సో ఇక్కడ అయితే ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, మనల్ని ఇక్కడ డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x 0 అవ్వాలన్నారు. డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x 0 తప్ప r ఆఫ్ x 0 కాదు. అంటే r ఆఫ్ x షుడ్ బి ఎనీ కాన్స్టెంట్. ఇక్కడ 0 ఉంటే మళ్ళీ మనకి r ఆఫ్ x 0 అయితే డిగ్రీ 0 అవ్వదు చూడండి. సో ఇక్కడ మనకి r ఆఫ్ x 0 రాకూడదు, డిగ్రీ మాత్రమే 0 రావాలంటే ఇది మనకు కాన్స్టెంట్ గా ఉండాలి. అది మనకు నోటీస్ చేయండి. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కాన్స్టెంట్ వచ్చేది, ఒక నెంబర్ వచ్చేది ఏది తీసుకున్నా కూడా దాని డిగ్రీ 0 అవుతుంది. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ ప్రాబ్లంలో కూడా ముందుగా మనం ఏం తీసుకోవచ్చు, మనం ముందుగా డివైజర్ తీసుకుందాం. ఆ పదాలు కూడా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. డివైజర్ g ఆఫ్ x అనుకుందాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఏదో ఒక తక్కువ టర్మ్స్ x మైనస్ 1 అనుకోండి. నెక్స్ట్ కోషియంట్. సో కోషియంట్ గా ఇక్కడ వచ్చిందని మనం q ఆఫ్ x తో సూచిస్తాం కాబట్టి దీన్ని కూడా అవసరమైతే మనం x లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ x ప్లస్ 5. అలాగే రిమైండర్, ఇప్పుడు మనకి మెయిన్ కండిషన్ ఇదే కనుక రిమైండర్ డిగ్రీ 0 ఉండాలి కాబట్టి డిగ్రీ 0 అవ్వాలంటే ఇక్కడ ఓన్లీ నెంబర్ ఉండాలి. సపోజ్ నేను r ఆఫ్ x 3 అనుకున్నాను. ఎగ్జాంపుల్ కోసం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు r ఆఫ్ x 3 కాబట్టి దాని డిగ్రీ ఎంత అవ్వాలి 0. డిగ్రీ 0 అవ్వాలి తప్ప r ఆఫ్ x 0 అవ్వకూడదు. మొట్టమొదటి మనం రాసిన కండిషన్ లో కొంచెం మిస్టేక్ రాసాం చూడండి. ఓన్లీ r ఆఫ్ x 0 అని అక్కడ ఇవ్వలేదు, డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x మాత్రమే 0 అని ఉంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి ఇది కలపగా వచ్చే p ఆఫ్ x ఏది తీసుకున్నప్పటికీ కూడా కరెక్ట్ గా మనం ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లే కదా. సో ఇక్కడ కూడా మనం ఏం వాడతాం, బై డివిజన్ అల్గారిథం. దీన్ని ఉపయోగించి డైరెక్ట్ గా p ఆఫ్ x అని రాసుకుంటాం. డివిజన్ అల్గారిథం ప్రకారం మనం ఏం చెప్పుకుంటాం, డివిడెండ్ ఈక్వల్ టు అంటే p ఆఫ్ x ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x అవుతుంది. ఎలాగో r ఆఫ్ x యొక్క డిగ్రీ మనకి g ఆఫ్ x కంటే తక్కువే ఉండేలాగానే మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే వచ్చేదే మళ్ళీ ఈ ప్రాబ్లంలో కూడా p ఆఫ్ x అవుతుంది. దేర్ఫోర్ p ఆఫ్ x ఒకటే మనం కనుక్కుంటే సరిపోతుంది. దానికోసం ఏం చేయాలి, g q అనుకున్న పోలినామియల్స్ ఇంటూ చేయాలి. సో ఇక్కడ మరీ పెద్ద టర్మ్స్ తీసుకోకుండా నేను లీనియర్ తీసుకున్నాను. x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 5 ప్లస్ r ఆఫ్ x అనేది మనం 3 గా సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే డిగ్రీ 0 అవ్వాలంటే ఏదో కాన్స్టెంట్ ఉండాలి. సో అక్కడ 3 రాసాం.
జస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేసి 3 యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఆ డివిడెండ్ అవుతుంది అనమాట. సో ముందుగా ఇక్కడ కూడా చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 5 కాబట్టి ఎక్స్తో పూర్తయితే వచ్చేది 5x. ఆ తర్వాత -1తో ఇంటూ చేస్తున్నాం, సో -1x, నెక్స్ట్ -1 ఇంటూ +5 -5, లాస్ట్ ఏముంది +3. సో దీనిలో కూడా ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ కాబట్టి ఫైనల్గా ఎక్స్ స్క్వేర్, అలాగే ఈ రెండు ఏమో ఎక్స్ టర్మ్స్, ఈ రెండు ఏమో కాన్స్టెంట్స్ కనుక 5x లోంచి x తీస్తే 4x రాయొచ్చు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, ఇక లాస్ట్ -5 + 3 ఉంది కాబట్టి -2. సో ఇది p ఆఫ్ x అనమాట. ఇప్పుడు మనకి 4 ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. p ఆఫ్ x వాల్యూ ఇది, g ఆఫ్ x x-1, q ఆఫ్ x x+5, r ఆఫ్ x 3 వచ్చే విధంగా మనకి డివిజన్ అల్గారిథం పాటించే విధంగా మనం ఎన్నుకున్నాం కాబట్టి వాడు అడిగినటువంటి డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x మాత్రం ఎంత అయింది, 0 అయింది. సో ఇక్కడ ఇది రాసినప్పుడే ఈ బ్రాకెట్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x ఈక్వల్ టు 0 అనేది ప్రాబ్లంలో ఇచ్చిన కండిషను. డిగ్రీ 0 అవ్వాలంటే అక్కడ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి ఎనీ నెంబర్ మనం తీసుకోవచ్చు, 0 తప్ప. 0 యొక్క డిగ్రీ 0 కాదు, అదర్ నెంబర్ నాన్ జీరో నెంబర్ ఏది ఉన్నప్పటికీ కూడా దాని డిగ్రీ మనకి 0 అవుతుంది. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 3.4 టోటల్గా ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.